everyone, welcome to Tara IAS, Think Tara. In this video, we are going to have an analysis of the Hindu newspaper of today, that is 1st of May 2025, and this is presented to you by me, Lakshmi Saujanya. So here are the important articles of today. So ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే ఆర్టికల్స్ ఏంటంటే ఇండియాస్ షేమ్ ద ట్రాప్ ఆఫ్ బాండెడ్ లేబర్, ఫ్రమ్ ఎ రూల్స్ బేస్డ్ వరల్డ్ టు షాంబాలిక్ డిజార్డర్, cabinet clears caste enumeration in census, the impact of suspending a water treaty, breathing life into Vembanad Lake, digital access to e-governance systems a part of fundamental right to life and liberty, says Supreme Court, is natural hydrogen the fuel of the future? FIIs turn net buyers of Indian stocks first time in 4 months. Essay tension, cosmologists cannot agree on half clumpy universe. Serious concerns over UN RWA impartiality. So ఇవి ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే ఆర్టికల్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇది మన ఫస్ట్ ఆర్టికల్, ఇండియాస్ షేమ్ ద ట్రాప్ ఆఫ్ బాండెడ్ లేబర్. సో సిలబస్ మ్యాపింగ్ పరంగా చూసినట్లయితే ఇది GS పేపర్ 2 అండ్ GS 3 కిందకు వస్తుంది. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే ఇండియాలో మనం బాండెడ్ లేబర్ సిస్టమ్ అబాలిషన్ యాక్ట్ 1976 ద్వారా బాండెడ్ లేబర్ ని అబాలిష్ చేసాం. బట్ ఇప్పటికీ కూడా మనం దెర్ ఇస్ సిస్టమిక్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ఇన్ఫార్మల్ అండ్ మైగ్రెంట్ వర్కర్స్. సో మన దగ్గర ఇప్పటికీ చూసినట్లయితే మైగ్రెంట్ వర్కర్స్ అండ్ ఇన్ఫార్మల్ వర్కర్స్ యొక్క ఎక్స్ప్లాయిటేషన్ అనేది జరుగుతుంది. సో ఈ ఆర్టికల్లో ఏంటంటే బాండెడ్ లేబర్ విక్టిమ్స్ యొక్క రియల్ లైఫ్ అకౌంట్స్ అండ్ దీని ద్వారా రెగ్యులేటరీ మెకానిజమ్స్ యొక్క ఫెయిల్యూర్ చూపించడం జరిగింది. అండ్ ఇట్ అండర్లైన్స్ అర్జెంట్ నీడ్ ఫర్ స్ట్రక్చరల్ లేబర్ రిఫార్మ్స్. సో ఈ విధంగా మనకి బాండెడ్ లేబర్ ఇంకా కంటిన్యూ అవుతుంది కాబట్టి మనకు స్ట్రక్చరల్ లేబర్ రిఫార్మ్స్ యొక్క అర్జెంట్ నీడ్ ఉంది అని చెప్తుంది ఈ ఆర్టికల్. అసలు ఈ బాండెడ్ లేబరర్ అంటే ఎవరు? ద బాండెడ్ లేబర్ సిస్టమ్ అబాలిషన్ యాక్ట్ 1976 ఇది మనకు ఇండియాలో బాండెడ్ లేబర్ ని డిఫైన్ చేసిన ప్రైమరీ లెజిస్లేషన్. అండ్ అదేవిధంగా ఇది బాండెడ్ లేబర్ ని ప్రొహిబిట్ చేస్తుంది. సో ఈ యాక్ట్ ప్రకారం దీని యొక్క డెఫినేషన్ ఏంటంటే దీని యొక్క సెక్షన్ 2Gలో ఉన్న డెఫినేషన్ ప్రకారం బాండెడ్ లేబర్ సిస్టమ్ అంటే ఫోర్స్డ్ ఆర్ పార్ట్లీ ఫోర్స్డ్ లేబర్ అండర్ విచ్ అ డెటర్ అగ్రీస్ టు వర్క్ ఫర్ అ క్రెడిటర్ వితౌట్ రీజనబుల్ వేజెస్ ఆర్ ఫ్రీడమ్ టు లీవ్. అంటే ఎవరి దగ్గరైనా అమౌంట్ తీసుకున్నప్పుడు ఆ డెటర్ ఎవరైతే ఉంటారో ఆ అమౌంట్ తీసుకున్న పర్సన్ ఎవరి దగ్గర అయితే అమౌంట్ తీసుకోవడం జరుగుతుందో ఆ పర్సన్ దగ్గర ప్రాపర్ వేజెస్ లేదా వదిలి వెళ్ళిపోయే ఫ్రీడమ్ అనేది లేకుండా ఆ పర్సన్ కి వర్క్ చేస్తాను, నేను పని చేస్తాను ఆ పర్సన్ దగ్గర అని చెప్పి ఒప్పుకోవడం. అండ్ అది దేనికి అంటే ఏదైనా డెట్ తీసుకుని ఉంటే ఆ పర్సన్ దగ్గర ఆ డెట్ ని రీపే చేయడానికి లేదా ఎనీ అదర్ ఆబ్లిగేషన్. బట్ ఇన్ సచ్ ఎ వే దాట్ లేబర్ బికమ్స్ ఎక్స్ప్లాయిటేటివ్ అండ్ ఇండెఫినెట్ ఇన్ నేచర్. సో ఈ వర్క్ ఏదైతే ఉంటుందో ఇది చాలా ఆ లేబర్ అనేది చాలా ఎక్స్ప్లాయిటేటివ్ నేచర్ లో ఉంటుంది. సో దాట్ ఈస్ వాట్ ఇస్ బాండెడ్ లేబర్ సిస్టమ్. అండ్ ఈ యాక్ట్ యొక్క మేజర్ ప్రొవిజన్స్ చూసినట్లయితే ఈ యాక్ట్ ప్రకారం బాండెడ్ లేబర్ ని ఆల్ ఫార్మ్స్ అన్ని ఫార్మ్స్ లో కూడా అబాలిష్ చేయడం జరుగుతుంది. అండ్ క్యాన్సిల్స్ ఆల్ ఎగ్జిస్టింగ్ బాండెడ్ డెట్స్ అండ్ డిక్లేర్స్ అగ్రిమెంట్స్ ఆర్ కస్టమ్స్ క్రియేటింగ్ బాండెడ్ లేబర్ యాజ్ నల్ అండ్ వాయిడ్. సో ఏవైతే అగ్రిమెంట్స్ లేదైతే కస్టమ్స్ ఈ విధమైన బాండెడ్ లేబర్ ని క్రియేట్ చేస్తాయో వాటిని నల్ అండ్ వాయిడ్ అంటే అవి చెల్లవు అని చెప్పి డిక్లేర్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా బాండెడ్ లేబరర్స్ ఎవరైతే ఉన్నారో డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్స్ వాళ్ళని రిలీజ్ చేయాలి, అదేవిధంగా రీహాబిలిటేట్ చేయాలి అని చెప్తుంది. అండ్ ఎవరైతే ఈ విధంగా బాండెడ్ లేబర్ ని ఫోర్స్ చేస్తున్నారో, ఇంపోజ్ చేస్తున్నారో, అదేవిధంగా పర్పెచుయేట్ చేస్తున్నారో అంటే దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారో వారిని పీనలైజ్ చేయాలి, వారికి పెనాల్టీస్ వేయాలి అని చెప్తుంది. హిస్టారికల్ బ్యాకప్ చూసినట్లయితే బాండెడ్ లేబర్ అనేది మనకు కొలోనియల్ పీరియడ్ అండ్ ప్రీ కొలోనియల్ రూట్స్ ఉన్నాయి దీనికి, రైట్? అంటే మన ఇండియాలో బ్రిటిష్ రూల్ ఏదైతే ఉందో ఆ టైంలో అండ్ దానికంటే ముందు కూడా ఇండియాలో ఉన్న క్యాస్ట్ హైరార్కీ వలన అండ్ అదేవిధంగా మనకున్న అగ్రేరియన్ ఎకానమీస్, మనం ఎక్కువగా ఈ విధంగా మన ఎకానమీ అగ్రికల్చర్ మీద ఎక్కువగా డిపెండ్ అవడం జరుగుతుంది. సో ఈ విధమైన ఎకానమీలో బాండెడ్ లేబర్ అనేది మనకి ఎప్పటి నుంచో ఉంది. అండ్ ఈ 1976 యాక్ట్ ఏదైతే ఉందో అది ఈ విధమైన డెట్ ఇండ్యూస్డ్ సర్విట్యూడ్ అంటే ఏదైతే అప్పు తీసుకుని దాన్ని తీర్చడం కోసం, దాన్ని రీపే చేయడం కోసం ఈ విధంగా సర్వీస్ చేయడం జరుగుతుందో అండ్ దాని ద్వారా బాండెడ్ లేబర్ గా మారుతారో దాన్ని ఎండ్ చేయాలి అని చెప్పడం జరిగింది. 2021 వరకు మనకున్న డేటా ప్రకారం
ఆల్మోస్ట్ 1.7 crore ఇండివిజువల్స్ ఇప్పటికీ బాండెడ్ లేబర్ రిస్క్ లో ఉన్నారు. అండ్ లెగసీ రిఫార్మ్స్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రమోటింగ్ యూనియన్ రైట్స్ బట్ డైల్యూటెడ్ విత్ న్యూయర్ ఫ్రేమ్వర్క్స్. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ యూనియన్ రైట్స్ ని ప్రమోట్ చేయడం జరిగింది, బట్ మనకు కొత్తగా వస్తున్న ఫ్రేమ్వర్క్స్ వలన ఈ యూనియన్ రైట్స్ అనే రిఫార్మ్స్ అనేవి మనకు డైల్యూట్ అయ్యాయి. అండ్ 2019-20 యొక్క లేబర్ కోడ్స్ చూసినట్లయితే వీటి యొక్క మేజర్ ఎయిమ్ ఏంటంటే లాస్ ని కన్సాలిడేట్ చేయడం. అండ్ ఇట్ హాస్ రేస్డ్ కన్సర్న్స్ రిగార్డింగ్ వర్కర్స్ ప్రొటెక్షన్స్ అండ్ యూనియనైజేషన్ రైట్స్. Now let's have a look at the structural vulnerabilities in the labor system. సో మనకున్న లేబర్ సిస్టమ్ లో ఎటువంటి స్ట్రక్చరల్ వల్నరబిలిటీస్ ఉన్నాయంటే అన్ఆర్గనైజ్ సెక్టర్ డామినెన్స్. సో మనకు ఇండియాలో ఉన్న మొత్తం వర్క్ ఫోర్స్ చూసినట్లయితే దానిలో మోర్ దాన్ 90% అనేది ఇన్ఫార్మల్ గా వర్క్ చేస్తున్నారు. అండ్ ఇది ఎక్కువగా మనకు ఇన్ఫార్మల్ గా వర్క్ చేయడం వలన వాళ్ళందరూ కూడా ప్రొటెక్టివ్ లెజిస్లేషన్ కి బయట ఉన్నారు. అండ్ సోషల్ డిసడ్వాంటేజ్. సో ఎస్పెషలీ మనకు ఎస్సీ ఎస్టీ షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ అదేవిధంగా మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ కి సంబంధించిన వర్కర్స్ ఎవరైతే ఉన్నారో దే ఫేస్ లేయర్డ్ డిస్క్రిమినేషన్. సో వారు ఎక్కువగా ఈ డిస్క్రిమినేషన్ ని ఫేస్ చేయడం జరుగుతుంది. అండ్ మైగ్రెంట్ లేబర్ రిస్క్స్. మైగ్రెంట్స్ ఎవరైతే ఉంటారో అంటే ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్ కి మైగ్రేట్ అయ్యి వర్క్ చేసే పర్సన్స్ ఎవరైతే ఉంటారో వీరు ఎక్కువగా ఎక్స్ప్లాయిట్ అవ్వడం జరుగుతుంది బికాస్ ఆఫ్ ఇన్ఫర్మేషనల్ అసిమెట్రీ. సో వీరి వద్ద ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేకపోవడం, ఫైనాన్షియల్ డెస్పిరేషన్, ఎలా అయినా అమౌంట్ మనీ సంపాదించాలనే ఆ డెస్పిరేషన్ ఉండడం వలన వీరిని ఎక్కువగా ఎక్స్ప్లాయిట్ చేయడం జరుగుతుంది అండ్ ట్రాఫికింగ్ చేయడం జరుగుతుంది. దెన్ డెట్ ఇండ్యూస్డ్ ఎంట్రాప్మెంట్. సో చిన్న చిన్నగా అమౌంట్స్ తీసుకోవడం, చిన్న చిన్న లోన్స్ తీసుకోవడం, ఆ విధంగా స్టార్ట్ అయ్యి ఇది లాంగ్ టర్మ్ సర్విట్యూడ్ గా మారుతుంది. అంటే లాంగ్ టర్మ్ లో వారికి ఈ సర్వ్ చేస్తూ ఉండాల్సి వస్తుంది. అండ్ ఎంటైర్ ఫ్యామిలీస్ దీనివల్ల ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి, రైట్. అండ్ దెన్ వీక్ ఇంప్లిమెంటేషన్ ఫ్రేమ్వర్క్స్. సో మనకున్న రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ ఫ్రేమ్వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి అండర్ ఫండెడ్. అంటే కావాల్సిన ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అంత ఫండ్స్ అనేవి అందడం లేదు. అండ్ వీటి యొక్క మానిటరింగ్ కూడా చాలా పువర్ గా ఉంది, రైట్. సో దానివల్ల లాంగ్ టర్మ్ లో మనకి పెద్దగా చేంజ్ అనేది కనబడడం లేదు. దీనికి సంబంధించిన కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ చూసినట్లయితే ఆర్టికల్ 23(1) ప్రొహిబిషన్ ఆఫ్ ఫోర్స్డ్ లేబర్. సో దీని ప్రకారం హ్యూమన్ ట్రాఫికింగ్ అదేవిధంగా ఫోర్స్డ్ లేబర్ అంటే బెగార్ అండ్ దీని యొక్క సిమిలర్ ఫార్మ్స్ అన్నిటిని కూడా ప్రొహిబిట్ చేయడం జరిగింది. అండ్ ఇదొక ఫండమెంటల్ రైట్. అంటే దిస్ ఇస్ ఎన్ఫోర్సబుల్ అగేన్స్ట్ బోత్ స్టేట్ అండ్ ప్రైవేట్ పార్టీస్. అంటే ఒకవేళ స్టేట్ కనుక ఇటువంటి పని చేసినా లేదా అంటే గవర్నమెంట్ తరపున లేదా ప్రైవేట్ పర్సన్స్ ఇటువంటి ఫోర్స్ లేబర్ వంటివి చేసినా కూడా మనం కోర్టులో వారిపైన కేసేసే అవకాశం ఉంటుంది. దెన్ ఆర్టికల్ 21 రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ. సో జ్యుడిషియల్ ఇంటర్ప్రిటేషన్ దీన్ని ఈ రైట్ టు లైఫ్ విత్ డిగ్నిటీని ఎక్స్పాండ్ చేయడం జరిగింది. సో దీనిలో భాగంగా కొన్ని టర్మ్స్ ఇంక్లూడ్ చేశారు లైక్ లైవ్లీహుడ్, డిగ్నిటీ, హ్యూమేన్ వర్కింగ్ కండిషన్స్ అని. ఎగ్జాంపుల్ బంధువా ముక్తి మోర్చా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ ఆఫ్ 1984. అండ్ ఆర్టికల్ 39 ఇది ఒక డిపిఎస్పి డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ. దీనిలో ఏంటంటే స్టేట్ హ్యాస్ టు ఎన్ష్యూర్ ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్. అండ్ మెన్ అండ్ ఉమెన్ కి సంబంధించి ఈక్వల్ వర్క్ చేసినట్లయితే వారికి ఈక్వల్ గా పే చేయాల్సి ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే వీఆర్ అడ్రసింగ్ ఎక్స్ప్లాయిటేటివ్ వేజ్ బేస్డ్ సర్విట్యూడ్. సో ఇంతకు ముందు ఏంటంటే మనకు విమెన్ కి కొంచెం మెన్ అండ్ ఉమెన్ సేమ్ వర్క్ చేసినా కూడా విమెన్ కి కొంచెం తక్కువగా పే చేయడం జరిగేది. సో అలా కాకుండా మెన్ అండ్ విమెన్ కి ఒకవేళ ఈక్వల్ వర్క్ చేసినట్లయితే ఈక్వల్ పే ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. దెన్ ఆర్టికల్ 42 దిస్ ఇస్ ఆల్సో డిపిఎస్పి. సో దీని ద్వారా కూడా స్టేట్ ఏంటంటే హ్యూమేన్ కండిషన్స్ ఆఫ్ వర్క్ ని క్రియేట్ చేయాలి, అదేవిధంగా మెటర్నిటీ రిలీఫ్ ప్రొవైడ్ చేయాలి అండ్ ఎంఫసైజింగ్ డిగ్నిటీ అట్ ద వర్క్ ప్లేస్. సో వర్క్ ప్లేస్ లో డిగ్నిటీని కూడా ఎన్ష్యూర్ చేయాలి. సో ఇవి మనకున్న కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. నౌ లెట్స్ హావ్ ఎ లుక్ అట్ కీ లెజిస్లేటివ్ మెజర్స్. బాండెడ్ లేబర్ సిస్టమ్ అబాలిషన్ యాక్ట్ ఆఫ్ 1976. సో దీని ప్రకారం ఏంటంటే బాండెడ్ లేబర్ ని ఇల్లీగల్ అని డిక్లేర్ చేయడం జరిగింది. అండ్ ఇంతకు ముందు వరకు ఉన్న డెట్స్ ఏవైతే ఉన్నాయో, అప్పులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని ఎక్స్టింగ్విష్ చేయడం జరిగింది, అంటే క్యాన్సిల్ చేయడం జరిగింది. అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్స్ కి ఒక పవర్ ఇచ్చారు ఏంటంటే ఈ బాండెడ్ లేబరర్స్ ని ఐడెంటిఫై చేయడం, అదేవిధంగా రిలీజ్ చేయడం అండ్ రీహాబిలిటేట్ చేయడం.
అండ్ డిస్ట్రిక్ట్ విజిలెన్స్ కమిటీస్ వీటిని మానిటర్ చేయాల్సి ఉంటుంది. దెన్ ఇంటర్ స్టేట్ మైగ్రెంట్ వర్క్ మెన్ రెగ్యులేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ యాక్ట్ ఆఫ్ 1979. సో దీని ద్వారా ఏంటంటే మైగ్రెంట్ వర్కర్స్ అంటే ఒక ప్లేస్ లో ఉండే వర్కర్స్, ఒక పర్టికులర్ స్టేట్ కి చెందిన వర్కర్స్ వర్క్ కోసం, పని కోసం వేరే స్టేట్ కి మైగ్రేట్ అవుతూ ఉంటారు, రైట్. సో అటువంటి మైగ్రేట్ అయిన వర్కర్స్ ఎవరైతే ఉంటారో వారి యొక్క రిజిస్ట్రేషన్, వారికి మినిమం వేజెస్ అందేలా చూడడం, వారికి ట్రావెల్ అలవెన్సెస్ అంటే ట్రావెలింగ్ అయ్యే ఛార్జెస్ ని కూడా ప్రొవైడ్ చేయడం, ఇటువంటివన్నీ కూడా ఈ యాక్ట్ చూసుకుంటుంది. దెన్ కోడ్ ఆన్ వేజెస్ 2019 అండ్ ద ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్ 2020. సో ఇవేంటంటే మనకున్న వేజ్ లాస్ అండ్ సేఫ్టీ నార్మ్స్ ని కన్సాలిడేట్ చేసి సింప్లిఫై చేయడం జరుగుతుంది. దో కన్సర్న్స్ రిమైన్ ఆన్ అడిక్వేట్ ప్రొటెక్షన్ ఫర్ ఇన్ఫార్మల్ వర్కర్స్. సో ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఇంకా ఇన్ఫార్మల్ వర్కర్స్ కి సంబంధించిన ప్రొటెక్షన్ సరిపడా లేదు అని కొన్ని కన్సర్న్స్ అయితే ఉన్నాయి. ఇన్స్టిట్యూషనల్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్. సో దీనికి సంబంధించి ఎటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయంటే వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్. సో ఈ పర్టిక్యులర్ స్కీమ్ ఎందుకు తీసుకురావడం జరిగిందంటే పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దీని యొక్క బెనిఫిషరీస్ దే కెన్ యాక్సెస్ సబ్సిడైజ్డ్ ఫుడ్ గ్రెయిన్స్ ఫ్రమ్ ఎనీ ఫెయిర్ ప్రైస్ షాప్ అక్రాస్ ఇండియా. అంటే ఎక్కడైతే వాళ్ళకి ఆ రేషన్ కార్డు ఉంటుందో ఆ ప్లేస్ లో కాకుండా ఎక్కడైనా కూడా ఇండియా మొత్తంలో ఏదైనా ఒక ఫెయిర్ ప్రైస్ షాప్ కి వెళ్ళి అక్కడ వారి యొక్క రేషన్ కార్డ్ చూపించి ఆ ఫుడ్ గ్రెయిన్స్ అనేవి, సబ్సిడైజ్ ఫుడ్ గ్రెయిన్స్ అనేవి తీసుకోవచ్చు. సో దీనికోసం రేషన్ కార్డ్ ని ఆధార్ తో లింక్ చేసి ఉంచుకోవాల్సి ఉంటుంది. అండ్ దీన్ని మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ లాంచ్ చేయడం జరిగింది. సో దీని యొక్క కీ ఫీచర్స్ ఏంటంటే రేషన్ కార్డ్స్ వలన నేషన్ వైడ్ పోర్టబిలిటీ, అంటే కంట్రీలో ఏ ప్లేస్ లో ఉన్న ఫెయిర్ ప్రైస్ షాప్ లో అయినా కూడా రేషన్ షాప్ కి వెళ్ళి ఈ సబ్సిడైజ్ ఫుడ్ గ్రెయిన్స్ అనేవి తీసుకోవచ్చు. అండ్ ఆధార్ ఆథెంటికేషన్ యూస్ చేయడం జరుగుతుంది, రైట్. అండ్ ఆల్సో ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ డివైజెస్. సో వీటిని ఎఫ్పిఎస్ లో ఫెయిర్ ప్రైస్ షాప్స్ లో యూస్ చేయడం జరుగుతుంది. అండ్ దీనిలో మనకు మైగ్రెంట్ వర్కర్స్ కవర్ అవుతారు సో దాట్ దే హ్యావ్ ఫుడ్ సెక్యూరిటీ ఎనీవేర్ ఇన్ ద కంట్రీ. అంటే వారి స్టేట్ లో కాకుండా వేరే స్టేట్ కి వచ్చి పనిచేస్తున్నట్లయితే ఏ స్టేట్ లో అయితే వాళ్ళు ఉన్నారో ఆ స్టేట్ లోనే రేషన్ షాప్ కి వెళ్ళి ఆ సబ్సిడైజ్ ఫుడ్ గ్రెయిన్స్ అనేవి తీసుకోవచ్చు. దాని ద్వారా మనం ఎస్పెషలీ మైగ్రెంట్ వర్కర్స్ కి సంబంధించి ఫుడ్ సెక్యూరిటీని ఎన్ష్యూర్ చేసిన వాళ్ళం అవుతాం. దెన్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ ఆఫ్ పీడిఎస్, ఐఎంపీడిఎస్ రిఫార్మ్స్. అండ్ దీని యొక్క ట్యాగ్ లైన్ చూసినట్లయితే ఇట్ ఇస్ మేరా రేషన్ మేరా అధికార్. దెన్ వీ హ్యావ్ ఈ శ్రమ్ పోర్టల్ ఆఫ్ 2021. సో ఇదేంటంటే మనకు అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ కి సంబంధించిన నేషనల్ డేటాబేస్ ని బిల్డ్ చేయడానికి తీసుకొచ్చిన పోర్టల్. అండ్ ద ఎయిమ్ ఇస్ టార్గెటింగ్ వెల్ఫేర్ అండ్ డిటెక్టింగ్ వల్నరబిలిటీస్ ఎర్లీ. Then balancing worker protection and legal reform. Labor codes consolidation. దీనివల్ల మనం కాంప్లైంట్స్ ని సింప్లిఫై చేసినప్పటికీ క్రిటిక్స్ ఏమంటున్నారంటే ఇది కలెక్టివ్ బార్గెనింగ్ మెకానిజమ్స్ ని వీకెన్ చేస్తుంది, అదేవిధంగా ఇన్ఫార్మల్ సెక్టర్ లో ఉండే ప్రొటెక్షన్స్ కూడా తగ్గుతాయని చెప్పడం జరిగింది. అండ్ ఫార్మలైజేషన్ వర్సెస్ ఫ్లెక్సిబిలిటీ. సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అండ్ వర్కర్ సెక్యూరిటీ మధ్య బ్యాలెన్స్ అనేది తీసుకురావాలి. సో దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అ ట్రాన్సిషనింగ్ ఎకానమీ. దెన్ యూనియనైజేషన్ గ్యాప్స్. యూనియన్ రిప్రజెంటేషన్ ఓన్లీ 8 crore వర్కర్స్ ని మాత్రమే కవర్ చేస్తుంది. సో ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ అనేది లేకుండా చాలా మంది వర్కర్స్, ఆల్మోస్ట్ మిలియన్స్ ఆఫ్ వర్కర్స్ ఉండిపోయారు. దెన్ డిస్మిసల్ వల్నరబిలిటీస్. సెక్యూర్ కాంట్రాక్ట్స్ లేకపోవడం వలన వర్కర్స్ దే ఆర్ ఎక్స్పోజ్ టు ఆర్బిట్రరీ టర్మినేషన్. సో ఎటువంటి రీజన్స్ లేకుండా టర్మినేషన్ కి కూడా గురవుతున్నారు వర్కర్స్. దెన్ జ్యుడిషియల్ అండ్ పాలసీ గ్యాప్స్. పార్లమెంట్ యొక్క ఓన్ రికమెండేషన్ పైన ఫాలో అప్ యాక్షన్ అనేది డిలే అవ్వడం అండ్ పార్షియల్ గా ఉండడం వలన ఇట్ రిఫ్లెక్ట్స్ సిస్టమిక్ ఇనర్షియా. టువర్డ్స్ ఎ రెస్పాన్సివ్ లేబర్ ఫ్రేమ్వర్క్, డీసెంట్రలైజ్డ్ ఐడెంటిఫికేషన్ అండ్ సపోర్ట్. సో డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్స్, ఎన్జిఓస్ అండ్ గ్రాస్ రూట్ వర్కర్స్ ని బాండెడ్ లేబర్ యొక్క ఎర్లీ డిటెక్షన్ కి ఎంపవర్ చేయాలి. దెన్ టార్గెటెడ్ రిహాబిలిటేషన్ ప్లాన్స్. Schemes must include livelihood training, psychological support, education for children and reintegration into society. So వీటన్నిటిని మనం స్కీమ్స్ లో ఇంక్లూడ్ చేయాలి. Then strengthen labor institutions.
సో లేబర్ డిపార్ట్మెంట్స్ కి టెక్ ఎనేబుల్డ్ మానిటరింగ్, అదేవిధంగా గ్రీవెన్స్ రిడ్రెసల్ టూల్స్ ని కూడా ఇవ్వాల్సి ఉంటుంది. దెన్ ప్రమోట్ సేఫ్ మైగ్రేషన్ ఛానల్స్, ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్ తో సేఫ్ అండ్ లీగల్ మైగ్రేషన్ ని మనం ఎన్ష్యూర్ చేయాలి విత్ కాంట్రాక్ట్స్ అండ్ సోషల్ సెక్యూరిటీ. బ్యాలెన్స్ రివ్యూ ఆఫ్ లేబర్ కోడ్స్, సో మనం వర్కర్స్ యూనియన్ నుండి అదేవిధంగా ఇన్ఫార్మల్ సెక్టర్ యొక్క రిప్రజెంటేటివ్స్ నుండి ఫీడ్బ్యాక్ అనేది తీసుకోవాలి బిఫోర్ ద రివ్యూ ఆఫ్ దిస్ లేబర్ కోడ్స్, సో దాట్ వీ కెన్ ఎన్ష్యూర్ హోలిస్టిక్ ప్రొటెక్షన్స్. సో ఇప్పటి వరకు మనం బాండెడ్ లేబర్ కి సంబంధించి చాలా కాన్సెప్ట్స్ అండ్ పర్స్పెక్టివ్స్ డిస్కస్ చేసాం. సో నౌ లెట్స్ హావ్ ఎ లుక్ అట్ అ మెయిన్స్ క్వశ్చన్. Despite constitutional safeguards and legal reforms, bonded labor continues to persist in India's informal economy. సో మనకి ఎన్నో కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ ఉన్నాయి, లీగల్ రిఫార్మ్స్ ఉన్నప్పటికీ కూడా ఈ బాండెడ్ లేబర్ అనేది ఇప్పటికీ ఇండియాలోని ఇన్ఫార్మల్ ఎకానమీలో కంటిన్యూ అవుతుంది. సో దానికి సంబంధించిన సిస్టమిక్ కాజెస్ ఏమున్నాయి, సో వాటిని డిస్కస్ చేసి మనం ఇన్స్టిట్యూషనల్ సొల్యూషన్స్ ని, దట్ టు లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ ని ప్రపోజ్ చేయాల్సి ఉంటుంది. And that is to overcome such exploitative practices. So write this in 250 words. Our next article is From a Rules-Based World to Shambolic Disorder. సిలబస్ పరంగా చూస్తే ఇది GS1 అండ్ GS2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అండ్ ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే, మనకు రీసెంట్ టైమ్స్ లో యుఎస్, రష్యా, చైనా లాంటి మేజర్ పవర్స్ లో లీడర్ లెడ్ డిస్రప్షన్ ఏదైతే జరుగుతుందో, సో లీడర్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వలన ఏ విధంగా 21st సెంచరీలో గ్లోబల్ డిసార్డర్ అనేది ఎమర్జ్ అవుతుంది అనే ఆ ఇష్యూని ఎగ్జామిన్ చేయడం జరిగింది. సో దీనిలో మనం చూసినట్లయితే దెర్ ఇస్ అ షిఫ్ట్ ఫ్రమ్ రూల్స్ బేస్డ్ మల్టీలేటరలిజం టు అడాకిజం అండ్ యూనిలేటరలిజం. సో దీనివల్ల మనం వరల్డ్ పాలిటిక్స్ అండ్ సెక్యూరిటీ డైనమిక్స్ అన్నీ కూడా మారుతున్నాయి. సో యూనిలేటరలిజం అంటే ఏం చెప్పుకున్నాం, ఒక కంట్రీ దాని యొక్క డెసిషన్స్ అనేవి ఓన్ గా సింగిల్ హ్యాండెడ్ గా తీసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ బైలేటరలిజం. బై అంటే 2 కంట్రీస్ ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు మనం బైలేటరలిజం అంటాం. అండ్ యూనిలేటరలిజం అంటే ఓన్లీ 1 కంట్రీ టేకింగ్ డెసిషన్స్ ఆన్ ఇట్స్ ఓన్. అండ్ మల్టీలేటరలిజం 3 or more కంట్రీస్ ఆర్ ఇన్వాల్వ్డ్. రైట్. సో రూల్స్ బేస్డ్ గా మల్టీలేటరలిజం గా ఉండే మన వరల్డ్ పాలిటిక్స్ అంతా కూడా యూనిలేటరలిజం వైపు షిఫ్ట్ అవుతుంది. సో ఇది ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. లెట్స్ హావ్ ఎ లుక్ ఎట్ ద ఆర్గ్యుమెంట్స్ హైలైటింగ్ ద డిక్లైన్ ఆఫ్ అ రూల్స్ బేస్డ్ వరల్డ్ ఆర్డర్. సో ఈ రూల్స్ బేస్డ్ వరల్డ్ ఆర్డర్ యొక్క డిక్లైన్ గురించి కొన్ని ఆర్గ్యుమెంట్స్ చూద్దాం. లీడర్ సెంట్రిక్ డిస్రప్షన్. సో స్ట్రాంగ్ మెన్ లీడర్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనకున్న లీడర్స్ లైక్ ట్రంప్, పుతిన్, జీ, సో వీరేం చేస్తున్నారంటే గ్లోబల్ నార్మ్స్ కంటే కూడా యూనిలేటరలిజం ఎక్కువ ప్రయారిటైజ్ చేస్తున్నారు. అంటే సింగిల్ హ్యాండెడ్ గా ఆ కంట్రీ ఒక డెసిషన్ ని తీసుకోవడం. అండ్ దెన్ వీ హ్యావ్ జియో పొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్ ఆర్ ఎస్కలేటింగ్. సో రీసెంట్ టైమ్స్ లో మనం చూస్తున్నాం, ఈ యుక్రెయిన్ వార్ అయిండొచ్చు, లేదా ఇజ్రాయెల్ గాజా టెన్షన్స్, తైవాన్ ఇష్యూ. సో ఇవన్నీ కూడా గ్లోబల్ ఇన్స్టెబిలిటీని పెంచుతున్నాయి. దెన్ యుఎస్ సెల్ఫ్ సబటేజ్, దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ ట్రంపిజం. సో ట్రంపిజం ఏంటంటే యుఎస్ యొక్క గ్లోబల్ లీడర్షిప్ ని, సాఫ్ట్ పవర్ ఇన్స్టిట్యూషన్స్ ని కూడా అండర్మైన్ చేయడం జరుగుతుంది. దెన్ రైజ్ ఆఫ్ రివిజనిస్ట్ పవర్స్. చైనా అండ్ రష్యా, దే యాక్టివ్లీ ఛాలెంజ్ గ్లోబల్ రూల్స్ అండ్ దే రీడ్రా రీజనల్ బౌండరీస్. సో చైనా, రష్యా ఏం చేస్తున్నాయంటే గ్లోబల్ గా మనకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఛాలెంజ్ చేస్తున్నాయి, అదేవిధంగా రీజనల్ బౌండరీస్ ని రీడ్రా చేస్తున్నాయి. వీటిని తిరగరాయడం జరుగుతుంది, రీజనల్ బౌండరీస్ ని. రైట్. సో దే ఆర్ రీడ్రాయింగ్ ఇట్. దెన్ ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ అలయన్సెస్. సో నాటో వీకెన్ అయిపోయింది, EU చాలా అన్సర్టైన్ గా మారింది, దాంతో పాటుగా మనకు గ్లోబల్ కోఆర్డినేషన్ కూడా డిస్టర్బ్ అయింది. దెన్ హోప్ ఫర్ రీబ్యాలెన్సింగ్. గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ స్టిల్ రెలవెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకున్న గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్ ఏమున్నాయి, like United Nations, International Monetary Fund, then we have World Trade Organization, World Health Organization. సో ఇవన్నీ మనకున్న గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్. సో వీటిలో ఇన్ఎఫిషియన్సీస్ ఉన్నప్పటికీ కూడా ఇవి గ్లోబల్ కోఆపరేషన్ కోసం ఒక మంచి ప్లాట్ఫామ్ ని ప్రొవైడ్ చేస్తున్నాయి. అండ్ రీసెంట్ గా మనం చూసిన ఈ పాండమిక్ టైమ్స్ లో కానీ క్లైమేట్ యాక్షన్ ఫోరమ్స్, దిస్ స్టిల్ ఫంక్షన్ అండర్ దిస్ మల్టీలేటరల్ నార్మ్స్. సో ఇటువంటి కండిషన్స్ లో ఇప్పటికీ మనం ఈ మల్టీలేటరల్ నార్మ్స్ అనేవి ఫాలో అవుతున్నాం. దెన్ ఇండియా స్ట్రాటజిక్ అటానమీ.
ఇండియా బ్లైండ్ గా యుఎస్ ని లేదా చైనాని ఎవరితో కూడా అలైన్ అవ్వట్లేదు. ఇన్స్టెడ్ మనం ఏం చేస్తున్నామంటే ఒక బ్యాలెన్స్డ్ ఫారెన్ పాలసీని మనం మెయింటైన్ చేయడం జరుగుతుంది. అండ్ క్వాడ్, ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ కారిడార్, వీటి ద్వారా మనకున్న రీజనల్ లీడర్షిప్ పొటెన్షియల్ కూడా తెలుస్తుంది. రైట్. సో ఇటువంటి గ్రూపింగ్స్ లో ఉండడం వల్ల ఏంటంటే మన రీజన్ లో ఇండియా యొక్క లీడర్షిప్ పొటెన్షియల్ ఎంత ఉంది అనేది మనం వరల్డ్ కి చూపిస్తున్నాం. Then multipolarity as a check. Multipolar world. This may prevent dominance by any power. సో మల్టీపోలార్ వరల్డ్ అంటే ఏంటంటే ఏ ఒక్క కంట్రీ చేతిలో ఎంటైర్ గ్లోబల్ పవర్ లేకుండా, ఏ ఒక్క కంట్రీ చేతిలో డామినెన్స్ లేకుండా ప్రివెంట్ చేయడం. అండ్ రీజనల్ అలైన్మెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనకున్న ఆసియాన్ లేదా ఆఫ్రికన్ యూనియన్, వీటి ద్వారా డిస్ట్రిబ్యూటెడ్ లీడర్షిప్ అనేది జరుగుతుంది. Then global civil society and technology, non-state actors, civil societies, digital diplomacy, వీటి ద్వారా మనకి గ్లోబల్ అకౌంటబిలిటీ అనేది పెరుగుతుంది. అండ్ ఇంటర్నేషనల్ ప్రెషర్ ఏదైతే ఉందో లైక్ గాజా అండ్ యుక్రెయిన్ పైన ఆ ఇష్యూస్ లో మనం చూసాం, దాట్ స్టిల్ ఇన్ఫ్లుయెన్సెస్ స్టేట్ బిహేవియర్. అండ్ స్కోప్ ఫర్ రీ ఎంగేజ్మెంట్. డెమోక్రటిక్ నేషన్స్ లో ఉండే ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయో దే మే కోర్స్ కరెక్ట్ ద లీడర్ సెంట్రిక్ ఎక్స్ట్రీమిజం. సో ఎలక్షన్స్ ద్వారా ఈ విధంగా ఒక లీడరే అన్ని డెసిషన్స్ యూనిలేటరల్ గా తీసుకోవడం అనే ఆ ఎక్స్ట్రీమ్ కండిషన్స్ ని మనం కరెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ G20, COP సమ్మిట్స్, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, అదేవిధంగా గ్లోబల్ ఫోరమ్స్, వీటి ద్వారా ఇప్పటికీ మనం ఇంకా పాలసీ కోఆర్డినేషన్ ని ఎనేబుల్ చేయొచ్చు. సో గ్లోబల్ గా ఇటువంటి చేంజెస్ వస్తున్నప్పుడు దీని యొక్క ఇంపాక్ట్ ఇండియా పైన ఏముందో చూద్దాం. From the global transition from a rules-based order to shambolic disorder, increased strategic pressure. చైనా యొక్క అసర్టివ్నెస్, అదేవిధంగా పాకిస్తాన్ యొక్క అలైన్మెంట్, సో ఇవి మనకు ఇండియా సెక్యూరిటీని ఛాలెంజ్ చేస్తున్నాయి. సో దీనివల్ల మనకు ఏమవుతుందంటే స్ట్రాటజిక్ ప్రెషర్ అనేది పెరుగుతుంది. వీక్ అండ్ మల్టీలేటరలిజం, గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క ఎరోజన్ వలన ఇండియా యుఎన్ఎస్సి అంటే యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో రిఫార్మ్స్ కావాలని ఏదైతే అడగడం జరుగుతుందో ఆ ఎఫర్ట్స్ అనేవి కొంతవరకు మనకు ఎఫెక్ట్ అవుతున్నాయి. అదేవిధంగా WTO డిస్ప్యూట్స్, క్లైమేట్ నెగోషియేషన్స్, సో వీటన్నిటికీ సంబంధించి ఇండియా యొక్క ఎఫర్ట్స్ అన్ని కూడా డిస్టర్బ్ అవుతున్నాయి. దెన్ ఎకనామిక్ డిస్ట్రప్షన్స్, ఈ విధంగా ప్రొటెక్షనిజం పెరగడం వలన అండ్ అదేవిధంగా శాంక్షన్స్ అనేవి విధించడం వలన ఇండియా యొక్క ఎక్స్పోర్ట్స్, ఎనర్జీ ఇంపోర్ట్స్, ఐటీ సెక్టర్, రైట్, సో ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. దెన్ రెడ్యూస్డ్ నార్మేటివ్ స్పేస్, గ్లోబల్ డెమోక్రాటిక్ డిక్లైన్, సో ఈ విధమైన డిక్లైన్ జరిగినప్పుడు ఏమవుతుంది, ఇండియాలోని వాల్యూస్ బేస్డ్ డిప్లొమసీ అండ్ లీడర్షిప్ అపీల్ కూడా తగ్గుతుంది. దెన్ ఆపర్చునిటీ ఫర్ రీజనల్ లీడర్షిప్, ఇండియా యొక్క బ్యాలెన్స్డ్ ఫారిన్ పాలసీని ఫాలో అవుతుంది అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏదర్ యుఎస్ వైపు లేదా చైనా వైపు పూర్తిగా అలైన్ అవ్వకుండా ఒక బ్యాలెన్స్డ్ ఫారిన్ పాలసీ అనేది ఇండియా మెయింటైన్ చేస్తుంది. సో ఈ విధమైన ఫారిన్ పాలసీ వలన ఇండియా ఇండో పసిఫిక్ లో క్వాడ్, బ్రిక్స్ ఇటువంటి ఇనిషియేటివ్స్ లో తన యొక్క రోల్ ని కూడా ఎన్హాన్స్ చేసుకోవచ్చు. ఫైనలీ, వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్? రీవైటలైజ్ మల్టీలేటరలిజం. ఇప్పుడు మనకున్న రియాలిటీ సిచ్యుయేషన్స్ ని రిఫ్లెక్ట్ చేసే విధంగా గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్ ని మనం రిఫార్మ్ చేయాలి. లైక్ G4 ఫర్ యుఎన్ఎస్సి రిఫార్మ్. దెన్ ఇన్స్టిట్యూషనలైజ్ న్యూ ఫ్రేమ్వర్క్స్. సో కొత్తగా మనం రూల్స్ బేస్డ్ AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ట్రేడ్, సైబర్ అండ్ క్లైమేటిక్ రెజిమ్స్, వీటిలో మనం ఈ రూల్స్ బేస్డ్ కొత్త ఫ్రేమ్వర్క్స్ అనేవి మనం తీసుకురావాల్సి ఉంటుంది. అండ్ డెమోక్రటిక్ అలైన్మెంట్, సో ఏవైతే నేషన్స్ కి మనకి షేర్డ్ వాల్యూస్, సిమిలర్ వాల్యూస్ ఫాలో అవడం జరుగుతుందో దే మస్ట్ లీడ్ కొలాబరేటివ్ యాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇండో పసిఫిక్ పార్ట్నర్షిప్స్ లా ఆ విధంగా మనం ఒక కొలాబరేటివ్ యాక్షన్ తీసుకోవాలి. దెన్ స్ట్రాటజిక్ పేషెన్స్, ఎంగేజ్ డిస్ట్రప్టివ్ పవర్స్ త్రూ డైలాగ్, కంటైన్మెంట్ అండ్ ఎకనామిక్ లీవర్స్. దెన్ డొమెస్టిక్ స్టెబిలిటీ అండ్ గ్లోబల్ లీడర్షిప్, యుఎస్, EU, ఇండియా, సో ఇవన్నీ కూడా they must reinforce internal coherence to exert global influence. సో ఇంటర్నల్ గా కోహరెన్స్ ఉన్నప్పుడే మనకు ఈ కంట్రీస్ అన్ని కూడా గ్లోబల్ గా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే అవకాశం ఉంటుంది. సో దిస్ ఇస్ ఫైనలీ ద వే ఫార్వర్డ్. సో హియర్ ఇస్ our next article, cabinet clears caste enumeration in census.
సో సిలబస్ మ్యాపింగ్ లో చూసినట్లయితే మనకి జిఎస్ పేపర్ 1, 2 and 3 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఇంపార్టెంట్. అండ్ దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే 1931 నుండి ఇప్పటి వరకు చూసినట్లయితే ఫస్ట్ టైం మన యూనియన్ క్యాబినెట్ అఫీషియల్ డిసెన్యువల్ సెన్సెస్ లో భాగంగా కాస్ట్ ఎన్యూమరేషన్ ని అప్రూవ్ చేయడం జరిగింది. రైట్. సో ఇది ఎందుకు ఇటువంటి డెసిషన్ తీసుకోవడం జరిగిందంటే అహెడ్ ఆఫ్ పొలిటికల్ ట్రాన్సిషన్స్ విత్ డేటా ఎక్స్పెక్టెడ్ టు గైడ్ రిజర్వేషన్స్, వెల్ఫేర్ స్కీమ్స్ అండ్ అదేవిధంగా లోక్సభ సీట్స్ యొక్క డీలిమిటేషన్ కోసం కూడా ఇది హెల్ప్ అవుతుంది. రైట్. సో ఈ డీలిమిటేషన్ అనేది మనం డెమోగ్రఫిక్ కంటెంట్ ద్వారా మనం డీలిమిటేషన్ చేయడం జరుగుతుంది. అండ్ ఇట్ ఆల్సో రివైవ్స్ అ లాంగ్ స్టాండింగ్ డిమాండ్ ఫర్ డేటా డ్రివెన్ సోషల్ జస్టిస్ పాలసీస్. రైట్. సో ఎప్పటి నుండో కూడా సోషల్ జస్టిస్ పాలసీస్ ఎస్పెషలీ ఓబీసీస్ కి సంబంధించిన వాటికి ఎప్పటి నుండో కూడా ఈ విధంగా డేటా అనేది ప్రొవైడ్ చేయాలని అడగడం జరుగుతుంది. సో ఇటువంటి సిచ్యువేషన్ లో ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఇటువంటి ఒక డెసిషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం. ఫ్యాక్చువల్ బేసిస్ ఫర్ పాలసీ మేకింగ్. సో ఇప్పుడు మనకున్న రిజర్వేషన్ పాలసీస్ అండ్ వెల్ఫేర్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా లాస్ట్ అవైలబుల్ డేటా ఏది ఉంది మనకు 1931 డేటా. అంత పాత అవుట్డేటెడ్ డేటా అని మనం యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రొజెక్టెడ్ క్యాస్ట్ డేటా ఇస్ యూస్డ్. దెన్ ఇన్క్లూజన్ అండ్ ఈక్విటీ హెల్ప్స్ అడ్రస్ అండర్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఓబీసీస్. సో ఎడ్యుకేషన్ సెక్టర్లో ఉండొచ్చు, జాబ్స్ అండ్ పాలిటిక్స్ లో ఓబీసీస్ యొక్క అండర్ రిప్రజెంటేషన్ అంటే వారికి ఎంత రిప్రజెంటేషన్ అయితే ఇవ్వాలో అంత ఇవ్వకుండా తక్కువగా ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ప్రాబ్లమ్ ని అడ్రస్ చేయడం కోసం బై బేసింగ్ ఎఫర్మేటివ్ యాక్షన్ ఆన్ రియల్ డేటా. సో మనకి రియల్ డేటా ఉన్నట్లయితే ఇటువంటి ఇష్యూస్ ని మనం అడ్రస్ చేయొచ్చు. దెన్ డిజిటల్ ట్రాన్స్పరెన్సీ. సో ఈ డ్రాప్ డౌన్ క్యాస్ట్ లిస్ట్ ని ప్రొవైడ్ చేయడం ద్వారా డిజిటల్ గా ఈ ఎన్యూమరేషన్ అనేది చేస్తారు. సో దానివల్ల ఏమవుతుందంటే మనకు డేటా కలెక్షన్ చాలా స్ట్రక్చర్డ్ గా ఉంటుంది అండ్ డూప్లికేషన్ లేకుండా ఉంటుంది. రైట్. సో మన డూప్లికేషన్ కూడా అంటే సేమ్ డేటా ట్వైస్ రిపీట్ అవ్వడం ఇటువంటి డూప్లికేషన్ కూడా మనం తగ్గించవచ్చు. సపోర్ట్స్ 33% రిజర్వేషన్ ఫర్ ఉమెన్. సో దీని వల్ల ఏంటంటే ఈ డేటా వలన మనకు విమెన్ యొక్క పొలిటికల్ రిజర్వేషన్ ని మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. అండ్ విత్ దాట్ వీ కెన్ షేప్ ఫ్యూచర్ డీలిమిటేషన్ అండ్ రిప్రజెంటేషన్. అండ్ ఈ డేటా ద్వారా ఫ్యూచర్ లో మనం అయితే డీలిమిటేషన్ చేయడం జరుగుతున్నామో దానికి అదేవిధంగా రిప్రజెంటేషన్ కి కూడా ఇది ఈ డేటా అనేది హెల్ప్ అవుతుంది. దెన్ సోషల్ రికగ్నిషన్. దీనిలో మనకు మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ని అక్నాలెడ్జ్ చేయడం జరుగుతుంది అండ్ వ్యాలిడేట్స్ స్టేట్ లెవెల్ కాస్ట్ లిస్ట్ బ్రిడ్జింగ్ ద డేటా గ్యాప్స్. సో దీనికి సంబంధించిన కన్సర్న్స్ ఏంటో చూద్దాం. పొలిటికల్ పోలరైజేషన్. సో దిస్ మే ట్రిగర్ ఐడెంటిటీ బేస్డ్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. సో దీనివల్ల ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కూడా స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది విత్ పార్టీస్ మొబిలైజింగ్ కాస్ట్ సెంటిమెంట్స్ ఫర్ ఎలక్టోరల్ గెయిన్స్. సో ఈ విధమైన మూవ్ వల్ల ఏంటంటే కొన్ని పార్టీస్ కాస్ట్ సెంటిమెంట్ ని యూజ్ చేసుకోవడం జరుగుతుంది ఎలక్టోరల్ గెయిన్స్ కోసం. సో ఎలక్షన్స్ లో ఈ కాస్ట్ సెంటిమెంట్స్ ని కొన్ని పార్టీస్ యూజ్ చేసుకుని ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేసే ఛాన్స్ ఉంది. దెన్ డేటా ఎక్స్ప్లోజన్ అండ్ ఫ్రాగ్మెంటేషన్. 2011 లో మనం తీసుకున్న ఈ సెన్సస్ ఏదైతే ఉందో సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ దాని ప్రకారం మనకు 46 lakh కాస్ట్ నేమ్స్ ఉన్నాయి డ్యూ టు అన్స్ట్రక్చర్డ్ ఎంట్రీస్. సో ఫర్ ఎగ్జాంపుల్ సబ్ కాస్ట్ సర్ నేమ్స్ ని కూడా ఎంటర్ చేయడం వలన ఈ ఎంట్రీస్ అనేవి చాలా అన్స్ట్రక్చర్డ్ గా అయిపోయాయి. రైట్. సో ఆ విధంగా డేటా ఎక్స్ప్లోజన్ అండ్ ఫ్రాగ్మెంటేషన్ జరుగుతుంది. నో కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్. సో కాన్స్టిట్యూషన్ పరంగా ఏంటంటే ఓన్లీ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ ని మాత్రమే ఎన్యూమరేట్ చేయాలి. రైట్. సో ఓబీసీస్ ని జనరల్ కాస్ట్ కేటగిరీస్ ని ఈ విధంగా ఎన్యూమరేట్ చేయాలి అనే కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ అయితే లేదు. కాన్స్టిట్యూషన్ లో మనకి దీన్ని ప్రొవైడ్ చేయలేదు. దెన్ సోషల్ డివిజన్ రిస్క్. క్రిటిక్స్ ఏమంటున్నారంటే ఇటువంటి కాస్ట్ ఎన్యూమరేషన్ వల్ల హైరార్కీస్ అనేవి రెయిన్ఫోర్స్ అవుతాయి అండ్ పీపుల్ మధ్య ఏదైతే డివిజన్స్ ఉన్నాయో అవి ఇంకా కూడా ఎక్కువగా డీపెన్ అవుతాయి, ఇవి ఇంకా పెరుగుతాయి అండ్ కాస్ట్ న్యూట్రల్ పాలసీ మేకింగ్ అనేది జరగదు అని చెప్పడం జరిగింది. సో వీటన్నిటికీ ఇది ఒక సోషల్ డివిజన్ రిస్క్ గా మారుతుంది. దెన్ ఆపరేషనల్ అండ్ లీగల్ ఛాలెంజెస్. సో ఇది ఒక మ్యాసివ్ ఎక్సర్సైజ్. సో దీని ఎన్యూమరేషన్ కోసం ఆల్మోస్ట్ 30 lakh పీపుల్ కావాలి, టెక్నికల్ ప్రిపేర్డ్నెస్ ఉండాలి, దాంతోపాటు పబ్లిక్ ట్రస్ట్ కూడా కొంతవరకు అన్సర్టైన్ గా ఉంది. సో ఫైనలీ వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్? క్రియేట్ అ స్టాండర్డైజ్డ్ కాస్ట్ డైరెక్టరీ. సో స్ట్రక్చర్డ్ డ్రాప్ డౌన్ కోడ్ లిస్ట్ అనేవి మనం యూజ్ చేసినట్లయితే
డూప్లికేషన్ అంటే సేమ్ డేటా అనేది రిపీట్ అవ్వకుండా డూప్లికేట్ అవ్వకుండా అవాయిడ్ చేయొచ్చు. దాంతోపాటుగా క్యాస్ట్ నేమ్స్లో యూనిఫార్మిటీని కూడా మనం ఎన్ష్యూర్ చేయొచ్చు. అండ్ దెన్ లింక్ ఎన్యూమరేషన్ టు వెల్ఫేర్ అవుట్కమ్స్. సో ఈ డేటాని స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేయడానికి, జాబ్ కోటాస్ ప్రొవైడ్ చేయడం కోసం, అదేవిధంగా ఎడ్యుకేషనల్ సపోర్ట్ ఏదైతే అండర్ రిప్రజెంటెడ్ క్యాస్ట్ కి ప్రొవైడ్ చేయడం జరుగుతుందో వీటన్నిటికీ మనం ఈ డేటాని యూజ్ చేసుకోవచ్చు. దెన్ ఎస్టాబ్లిష్ లీగల్ అండ్ కాన్స్టిట్యూషనల్ క్లారిటీ. సో క్లారిఫై ద స్కోప్ ఆఫ్ క్యాస్ట్ ఎన్యూమరేషన్. సో దీనికోసం మనం లెజిస్లేటివ్ బ్యాకింగ్ లేదా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయాలంటే ఏదైనా యాక్ట్ లేదా లెజిస్లేషన్ తీసుకురావాల్సి ఉంటుంది, లేదా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయాలి. ఎన్ష్యూర్ ట్రాన్స్పరెన్సీ అండ్ పబ్లిక్ ట్రస్ట్. సో మనకి సెన్సిటివ్ క్యాస్ట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో సో అటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ ఈ డేటా యూసేజ్, ప్రొటెక్షన్ ఫ్రేమ్వర్క్స్ ఇవన్నీ పబ్లిక్లీ అకౌంటబుల్గా ఉండాలి. అండ్ దాట్ మీన్స్ ఎక్కువగా మనకు ట్రాన్స్పరెన్సీ అనేది ఉండాలి. దెన్ ప్రమోట్ డేటా డ్రివెన్ సోషల్ జస్టిస్, నాట్ ఐడెంటిటీ పాలిటిక్స్. సో మనకు డెవలప్మెంట్ ఇండికేటర్స్ మీద ఎక్కువగా మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది, నాట్ జస్ట్ ఆన్ క్యాస్ట్ ఐడెంటిటీస్, సో దాట్ వీ కెన్ డిజైన్ పాలసీస్ ఫాస్టరింగ్ ఎక్విటీ వితౌట్ ఎక్స్క్లూజన్. వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కి ఎలిజిబుల్ అయిన వాళ్ళు ఎక్స్క్లూడ్ అవ్వకుండా పాలసీస్ ని డిజైన్ చేయొచ్చు. దెన్ our నెక్స్ట్ ఆర్టికల్ ఇస్ ద ఇంపాక్ట్ ఆఫ్ సస్పెండింగ్ అ వాటర్ ట్రీటీ. సో ఇది మనకి జిఎస్ పేపర్ 2 అండ్ పేపర్ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే మనం రీసెంట్ గా చూసాం జమ్మూ అండ్ కాశ్మీర్ లో పహల్గామ్ టెర్రర్ అటాక్ జరిగింది. సో దీని తర్వాత ఇండియన్ క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ ఒక డెసిషన్ తీసుకుంది టు సస్పెండ్ ఇండస్ వాటర్స్ ట్రీటీ ఆఫ్ 1960 అంటిల్ పాకిస్తాన్ స్టాప్స్ క్రాస్ బార్డర్ టెర్రరిజం. సో పాకిస్తాన్ ఈ విధంగా క్రాస్ బార్డర్ టెర్రరిజం ని ఆపేంత వరకు మనం ఈ ఇండస్ వాటర్స్ ట్రీటీని సస్పెండ్ చేస్తున్నామని డెసిషన్ తీసుకున్నాం. సో దీనివల్ల ఏంటంటే మనకు లీగల్ అండ్ జియో పొలిటికల్ కన్సర్న్స్ ఉన్నాయి రిగార్డింగ్ వాటర్ షేరింగ్, ట్రీటీ ఆబ్లిగేషన్స్ అండ్ రీజనల్ డిప్లొమసీ. సో ఇది ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. సో ఆల్రెడీ మనం ఇంతకు ముందు కొన్ని ఆర్టికల్స్ లో డిస్కస్ చేసాం ఈ ఇండస్ వాటర్స్ ట్రీటీ గురించి క్లియర్ గా. సో హోప్ యూ హావ్ ఆల్రెడీ వాచ్ దోస్ వీడియోస్. సో నౌ లెట్స్ హావ్ ఎ లుక్ ఎట్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ ఇండస్ వాటర్స్ ట్రీటీ ఆఫ్ 1960. సో దీన్ని 1960లో సైన్ చేయడం జరిగింది ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య. అండ్ దిస్ వాస్ బ్రోకర్డ్ బై వరల్డ్ బ్యాంక్, రిమెంబర్ దిస్. సో వరల్డ్ బ్యాంక్ యొక్క మీడియేషన్ తో దీన్ని సైన్ చేయడం జరిగింది. అండ్ దీని యొక్క మేజర్ పర్పస్ ఏంటంటే ఇండస్ రివర్ సిస్టమ్ యొక్క వాటర్స్ ని పీస్ఫుల్ గా అండ్ ఫేర్ డిస్ట్రిబ్యూషన్ చేయడం కోసం. అండ్ రివర్ ఎలొకేషన్ చూసినట్లయితే ఈస్టర్న్ రివర్స్ అంటే రావి, బియాస్, సట్లెజ్ ఇవి ఇండియాకి అలొకేట్ చేశారు. సో వీటిపైన మన యూసేజ్ కి సంబంధించి ఫుల్ రైట్స్ ఉన్నాయి, లైక్ డొమెస్టిక్ పర్పసెస్, ఇరిగేషన్, హైడ్రో పవర్ ఎట్సెట్రా. అండ్ వెస్టర్న్ రివర్స్ అంటే ఇండస్, ఝేలం, చేనాబ్ ఈ రివర్స్ ని పాకిస్తాన్ కి అలొకేట్ చేశారు. అండ్ ఇండియా వీటిని నాన్ కన్సంప్టివ్ పర్పసెస్ అంటే రన్ ఆఫ్ రివర్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్, ఇరిగేషన్ విత్ రెస్ట్రిక్షన్స్. సో ఈ విధంగా ఇండియా కొంతవరకు వీటిని యూజ్ చేసుకోవచ్చు. సో లెట్స్ హావ్ ఎ లుక్ ఎట్ ద ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ సస్పెన్షన్. ఈ ఇండస్ వాటర్స్ ట్రీటీని సస్పెండ్ చేశారు కదా, దీనికి సంబంధించి ఫేవర్ గా ఉన్న ఆర్గ్యుమెంట్స్ చూద్దాం. నేషనల్ సెక్యూరిటీ అసర్షన్. సో ఈ విధమైన సస్పెన్షన్ ఏదైతే ఉందో ఇది టెర్రరిజం కి అగేన్స్ట్ గా ఇండియా యొక్క స్ట్రాంగ్ డిప్లొమాటిక్ స్టాండ్ ని చూపిస్తుంది. దాంతో పాటుగా ఇట్ అసర్ట్స్ ఇండియాస్ రైట్ టు రెస్పాండ్ ఫర్మ్లీ టు అగ్రెషన్. దెన్ లీగల్ ఫ్లెక్సిబిలిటీ. ఇండస్ వాటర్ ట్రీటీ యొక్క ఆర్టికల్ 12 మనం చూసినట్లయితే ఇట్ మ్యాండేట్స్ మ్యూచువల్ కన్సెంట్. సో ఇండియా విసిఎల్టీ వియన్నా కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ ట్రీటీస్ కి పార్టీ కాదు, రిమెంబర్ దిస్, రైట్. సో దీనివల్ల ఏంటంటే ఈ సస్పెన్షన్ అనేది పొలిటికలీ ఫీజిబుల్, సో వీ క్యాన్ డూ దిస్. సో ఈ విధమైన లీగల్ ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంది. అండ్ స్ట్రాటజిక్ లివరేజ్. ఇండస్ వాటర్ ట్రీటీస్ అనేది ఇట్స్ అ రేర్ కార్డ్ ఇండియా హోల్డ్స్ అగేన్స్ట్ పాకిస్తాన్, రైట్. అండ్ దిస్ రిలైజ్ హెవీలీ ఆన్ ఇండస్ వాటర్స్. పాకిస్తాన్ ఎక్కువగా ఈ ఇండస్ రివర్ యొక్క వాటర్ పైన డిపెండ్ అవుతుంది అగ్రికల్చర్ కోసం, అదేవిధంగా హైడ్రో పవర్ కోసం. సో దానివల్ల ఇండియాకి దీనికి సంబంధించి స్ట్రాటజిక్ లివరేజ్ అనేది ఉంది. అండ్ నో వయలేషన్ ఆఫ్ డొమెస్టిక్ రైట్స్. సో ఇండియాకి ఇప్పటికీ కూడా ఈస్టర్న్ రివర్స్ ఏవైతే రావి, సట్లెజ్, బియాస్ ఉన్నాయో వీటిపైన రైట్స్ ఉంటాయి, రైట్. అండ్ విచ్ ఆర్ అండర్ యూటిలైజ్డ్ అండ్ దిస్ కెన్ బి మాక్సిమైజ్డ్ ఫర్ నేషనల్ యూజ్. Then infrastructure push in India. So Kishan Ganga project, Rattle project, Shapur Kandi project.
సో దీస్ కెన్ బి యాక్సిలరేటెడ్ టు యూటిలైజ్ ఇండియాస్ ఫుల్ కోటా. సో ఇండియా యొక్క ఫుల్ కోటాని యూజ్ చేసుకోవడానికి ఈ ప్రాజెక్ట్స్ ని యూజ్ చేసుకోవచ్చు, సో దాట్ వీ కెన్ ఎన్ష్యూర్ లాంగ్ టర్మ్ వాటర్ సెక్యూరిటీ. సో ఇప్పటి వరకు మనం ఇండస్ వాటర్స్ ట్రీటీ దీనికి సంబంధించి సస్పెన్షన్ కి ఫేవర్ గా ఉన్న ఆర్గ్యుమెంట్స్ చూసాం. సో ఇప్పుడు దీనికి అగెయిన్స్ట్ గా ఉన్న ఆర్గ్యుమెంట్స్ చూద్దాం. వైలేషన్ ఆఫ్ ట్రీటీ ఆబ్లిగేషన్స్. సో ఇదొక వరల్డ్ బ్యాంక్ బ్రోకర్డ్ అగ్రిమెంట్. సో వరల్డ్ బ్యాంక్ మీడియేషన్ తో ఈ అగ్రిమెంట్ చేసుకున్నారు. సో యూనిలేటరల్ సస్పెన్షన్ అనేది గ్లోబల్ డిప్లొమసీలో ఇండియా యొక్క క్రెడిబిలిటీని తగ్గించే అవకాశం ఉంది, డ్యామేజ్ చేసే అవకాశం ఉంది. సో యూనిలేటరల్ గా అంటే మన కంట్రీ సింగిల్ హ్యాండెడ్ గా ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది, ఈ విధంగా సస్పెండ్ చేస్తాము అని, రైట్. సో ఆ డెసిషన్ వలన గ్లోబల్ డిప్లొమసీలో ఇండియా యొక్క ఇమేజ్ ఏదైతే ఉంటుందో ఆ రెప్యుటేషన్ కొంతవరకు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. అండ్ లిమిటెడ్ ఇమీడియట్ ఇంపాక్ట్. సో ఇండియాలో మనకు సఫిషియెంట్ స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మాన్సూన్స్ లేదా ఫ్లడ్స్ వచ్చినప్పుడు లార్జ్ ఫ్లోస్ వస్తే వాటిని స్టాప్ చేయడానికి లేదా డైవర్ట్ చేయడానికి కావాల్సిన స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర ప్రస్తుతం లేదు. ఇంటర్ ప్రావిన్షియల్ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ పాకిస్తాన్. సో వాటర్ సప్లై యొక్క సడన్ రిడక్షన్ వలన పంజాబ్ అండ్ సింధ్ రీజన్స్ లో కొంచెం టెన్షన్స్ అనేవి ఏర్పడే ఛాన్స్ ఉంది ఇన్ పాకిస్తాన్, ఎస్కలేటింగ్ ద రీజనల్ ఇన్స్టెబిలిటీ. సో దీని ద్వారా ఈ రీజనల్ ఇన్స్టెబిలిటీ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. ఇంపాక్ట్ ఆన్ అదర్ వాటర్ అగ్రిమెంట్స్. సో ఇండియా యొక్క ఇమేజ్ అనేది అప్కమింగ్ ట్రీటీస్ లైక్ బంగ్లాదేశ్ తో తీసా ట్రీటీ అయి ఉండొచ్చు, లేదా చైనాతో మనం బ్రహ్మపుత్ర సత్లజ్ డేటా షేరింగ్ సంబంధించిన ఎంఓయూస్ అయి ఉండొచ్చు. ఇటువంటి అదర్ వాటర్ అగ్రిమెంట్స్ లో ఇండియా యొక్క ఇమేజ్ అనేది కొంతవరకు ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. దెన్ జియో పొలిటికల్ బ్లో బ్యాక్. సో మనకి ఆల్రెడీ ఉన్న రివర్ షేరింగ్ టర్మ్స్ ని రీనెగోషియేట్ చేయడానికి లేదా డేటాని విత్ హోల్డ్ చేయడానికి చైనా దీన్ని యూజ్ చేసే ఛాన్స్ ఉంది, ఎస్పెషలీ ఆఫ్టర్ 2017 డోక్లామ్ ఇష్యూ అండ్ రైట్ ఆఫ్ ద ఆన్ గోయింగ్ బార్డర్ ఫ్రిక్షన్స్. ఫైనలీ, వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్? యూటిలైజ్ ఫుల్ ఎంటైటిల్మెంట్స్. సో ఈస్టర్న్ రివర్స్ ఏవైతే ఉన్నాయో రావి, సట్లజ్ అండ్ బియాస్, వీటి యొక్క మాక్సిమం యూటిలైజేషన్ త్రూ టైమ్లీ డ్యామ్ అండ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్. సో కావాల్సిన డ్యామ్స్ అండ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ యొక్క కన్స్ట్రక్షన్ ద్వారా వాటి యొక్క యూసేజ్ ద్వారా మనం ఈ ఈస్టర్న్ రివర్ యొక్క వాటర్ ని మాక్సిమం యూజ్ చేసుకోవాలి. సో యూటిలైజ్ ఫుల్ ఎంటైటిల్మెంట్స్. సో మనకి ఎంతైతే ఎంటైటిల్ చేయడం జరిగిందో సో దాన్ని మనం ఫుల్ గా యూజ్ చేసుకోవాలి. స్ట్రెంథెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో బిల్డ్ స్టోరేజ్ అండ్ రన్ ఆఫ్ రివర్ కెపాసిటీ టు ఎక్సర్సైజ్ ట్రీటీ రైట్స్ వితౌట్ వైలేటింగ్ ఐడబ్ల్యూటీ. సో ఇండస్ వాటర్స్ ట్రీటీని వైలేట్ చేయకుండానే మనం ఈ ట్రీటీ రైట్స్ ని ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. ఏ విధంగా అంటే స్టోరేజ్ ని బిల్డ్ చేసుకోవడం, అదే విధంగా రన్ ఆఫ్ రివర్ కెపాసిటీని పెంచుకోవడం ద్వారా ఈ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని స్ట్రెంథన్ చేసుకొని మనం ట్రీటీని వైలేట్ చేయకుండానే ట్రీటీ రైట్స్ ని ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. అవాయిడ్ యూనిలేటరలిజం, రైట్. సో యూనిలేటరల్ గా ఇండియా ఒక డెసిషన్ తీసుకోకుండా పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ లాంటి లీగల్ ఫోరమ్స్ ని యూజ్ చేసుకోవాలి, రైట్. సో సడన్ గా ఈ విధంగా సస్పెండ్ చేసి మనం సింగిల్ హ్యాండెడ్ డెసిషన్ తీసుకోకుండా మన గ్రీవెన్స్ రిడ్రసల్ కోసం ఇటువంటి లీగల్ ఫోరమ్స్ ని యూజ్ చేసుకోవచ్చు. దెన్ డిప్లొమాటిక్ బ్యాలెన్స్. మెయింటైన్ ద ప్రెషర్ ఆన్ పాకిస్తాన్ వైల్ ప్రిజర్వింగ్ ఇండియాస్ గ్లోబల్ క్రెడిబిలిటీ. సో ఈ విధంగా ట్రీటీని సడన్ గా సస్పెండ్ చేయడం వల్ల ఏమవుతుందంటే గ్లోబల్ గా మనం ఏదైతే ట్రీటీ కమిట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుందో వాటిలో ఇండియా యొక్క క్రెడిబిలిటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో ఆ విధంగా మన క్రెడిబిలిటీ ఎఫెక్ట్ అవ్వకుండా అదే విధంగా అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ మీద ప్రెషర్ ని మెయింటైన్ చేసేలా ఒక డిప్లొమాటిక్ బ్యాలెన్స్ ని మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. దెన్ ఎంగేజ్ రీజనల్ స్టేక్ హోల్డర్స్. ఎన్ష్యూర్ వాటర్ షేరింగ్ స్టెబిలిటీ విత్ చైనా అండ్ బంగ్లాదేశ్. సో దీనికోసం మనం డైలాగ్ అండ్ డేటా షేరింగ్ మెకానిజమ్స్ ని యూజ్ చేసుకోవాలి. సో our next article is breathing life into Vembanad Lake. So this is important for us from GS 1 and 2 point of view. సో దీని యొక్క కాంటెక్స్ట్ చూసినట్లయితే వేంబనాడ్ అనేది ఇండియాలోనే లాంగెస్ట్ లేక్, రైట్, అండ్ కేరళలో లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ ఎకోసిస్టమ్. బట్ ఈ పర్టికులర్ లేక్ ఏదైతే ఉందో ఇది పొల్యూషన్, ఎంక్రోచ్మెంట్స్, ప్లాస్టిక్ వేస్ట్ అండ్ యూట్రోఫికేషన్ వలన కొంత ఎకలాజికల్ స్ట్రెస్ అనేది ఫేస్ చేయడం జరిగింది. ఇదొక రామ్సార్ సైట్ కూడా. అండ్
ఇట్స్ అ సోర్స్ ఆఫ్ 30% ఆఫ్ ద స్టేట్స్ సర్ఫేస్ వాటర్. సో కేరళలో ఉన్న ఎంటైర్ సర్ఫేస్ వాటర్ లో మనం చూసినట్లయితే 30% అనేది వేంబనాడ్ లేక్ లో ఉంది. బట్ ఇట్స్ హెల్త్ హాజ్ ర్యాపిడ్లీ డిక్లైన్. సో ఈ రివర్ యొక్క హెల్త్ అనేది రీసెంట్ టైమ్స్ లో చాలా డిక్లైన్ అయింది. And a rejuvenation initiative inspired by Namami Gange program is underway. సో నమామి గంగే ప్రోగ్రామ్ నుండి ఇన్స్పైర్ అయ్యి ఒక రెజ్యువనేషన్ ఇనిషియేటివ్ కూడా తీసుకోవడం జరిగింది వేంబనాడ్ లేక్ కి సంబంధించి. అండ్ రిమెంబర్ ద డిఫరెన్స్ బిట్వీన్ లాంగెస్ట్ అండ్ లార్జెస్ట్, బోత్ ఆర్ డిఫరెంట్. ఓకే, సో బీ మైండ్ఫుల్ ఆఫ్ దిస్ డిఫరెన్స్. సో ఈ వేంబనాడ్ లేక్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇది మన కేరళ స్టేట్ సౌత్ వెస్టర్న్ పార్ట్ లో ఉంది. కేరళలో ఈ ప్లేస్ లో మనకు వేంబనాడ్ లేక్ ఉంది, రైట్. సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే మనకు ఎకలాజికల్ లైఫ్ లైన్ ఆఫ్ కేరళ. సో కేరళ మొత్తానికి ఇది ఒక ఎకలాజికల్ లైఫ్ లైన్ గా చెప్పొచ్చు. దీనిలో మనకు వేంబనాడ్ కోల్ రామ్సార్ సైట్ ఉంది. అండ్ ఇక్కడ మనకు మైగ్రేటరీ బర్డ్స్, కొన్ని ఫిష్ స్పీషీస్ అండ్ ఆక్వాటిక్ బయోడైవర్సిటీ ఎక్కువగా ఉంటుంది. దెన్ వాటర్ సెక్యూరిటీ. ఈ వేంబనాడ్ లేక్ లోకి 6 రివర్స్ వచ్చి జాయిన్ అవుతున్నాయి, రైట్. సో దానివల్ల కేరళలోని సర్ఫేస్ వాటర్ లో 30% ఈ లేక్ లో ఉంటుంది. అంటే ఇది ఈ స్టేట్ కి వాటర్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది. దెన్ ఫ్లడ్ రెగ్యులేషన్ అండ్ అగ్రికల్చర్. ఈ లేక్ ఏదైతే ఉందో వేంబనాడ్ లేక్, ఇది ఒక ఫ్లడ్ బఫర్ గా పనిచేస్తుంది. అదేవిధంగా కేరళ యొక్క రైస్ బౌల్ అయిన కుట్టనాడ్ లో కూడా అగ్రికల్చర్ ని సపోర్ట్ చేస్తుంది. దెన్ ఫిషరీస్ అండ్ లైవ్లీహుడ్స్. సో ఫిష్ ని పట్టుకోవడం కోసం, అదేవిధంగా ఇన్లాండ్ నావిగేషన్ కోసం కూడా ఇది చాలా ఇంపార్టెంట్. బట్ రైట్ నా దీనిలో చాలా ఎక్కువగా పొల్యూషన్ ఇంక్రీజ్ అయింది అండ్ ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తగ్గిపోయాయి. టూరిజం అండ్ కల్చరల్ వాల్యూ. సో మనకు తెలుసు కేరళలో ఈ బ్యాక్ వాటర్ టూరిజం అనేది చాలా చాలా ఫేమస్ అని, రైట్. సో ఇట్ సపోర్ట్స్ కేరళస్ బ్యాక్ వాటర్ టూరిజం ఎకానమీ త్రూ దో అన్రెగ్యులేటెడ్ హౌస్ బోట్స్ ఆర్ నవ్ థ్రెట్. సో ఈ కేరళకు సంబంధించి బ్యాక్ వాటర్స్, అక్కడ ఉండే హౌస్ బోట్స్ ఇవన్నీ కూడా చాలా బిగ్గెస్ట్ టూరిజం అట్రాక్షన్, రైట్. బట్ ఇప్పుడు ఇక్కడ ఇంకొక థ్రెట్ ఏముందంటే, ఒకటి వేంబనాడ్ లేక్ యొక్క పొల్యూషన్, ఇంకొక ఇష్యూ ఏంటంటే అన్రెగ్యులేటెడ్ హౌస్ బోట్స్. So our next article is Digital Access to E-Governance Systems, a part of Fundamental Right to Life and Liberty, says Supreme Court. సో ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ లో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఏమంటుందంటే, ఇన్క్లూజివ్ యాక్సెస్ టు డిజిటల్ గవర్నెన్స్ ప్లాట్ఫామ్స్, ఇది కూడా మనకు కాన్స్టిట్యూషన్ లో ఏదైతే ఆర్టికల్ 21 లో రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ ప్రొవైడ్ చేయడం జరిగిందో, ఇది దానిలో ఒక కాంపోనెంట్ గా చెప్పడం జరిగింది. దట్ ఈస్ ఇన్క్లూజివ్ యాక్సెస్ టు డిజిటల్ గవర్నెన్స్ ప్లాట్ఫామ్స్. సో ఈ గవర్నెన్స్ సిస్టమ్స్ కి డిజిటల్ యాక్సెస్ ఉండడం కూడా ఒక ఫండమెంటల్ రైట్ గా చెప్పడం జరిగింది. సో కోర్ట్ హెల్డ్ దట్ ఈక్విటబుల్ డిజిటల్ సిస్టమ్స్ ని డిజైన్ చేయడంలో ఫెయిల్ అయినట్లయితే మార్జినలైజ్, డిసేబుల్డ్ అండ్ ఎక్స్క్లూడెడ్ పాపులేషన్స్ యొక్క రైట్స్ ని వైలేట్ చేసినట్లు అవుతుంది, ఎస్పెషలీ వెన్ ఎసెన్షియల్ సర్వీసెస్ ఆర్ ఇంక్రీజింగ్లీ మీడియేటెడ్ త్రూ ఆధార్, ఆన్లైన్ కేవైసీ అండ్ వెల్ఫేర్ పోర్టల్స్. సో రీసెంట్ టైమ్స్ లో మనకి ఈ ఎసెన్షియల్ సర్వీసెస్ అన్ని కూడా ఆధార్, ఆన్లైన్ కేవైసీ అండ్ వెల్ఫేర్ పోర్టల్స్ తో లింక్ అయి ఉంటున్నాయి. సో వీటి యొక్క డిజైన్ లో గనక మనం ఈక్విటబుల్ డిజిటల్ సిస్టమ్స్ ని డిజైన్ చేయలేకపోయినట్లయితే అది మార్జినలైజ్, డిజేబుల్డ్ అండ్ ఎక్స్క్లూడెడ్ పాపులేషన్స్ యొక్క రైట్స్ ని వైలేట్ చేసినట్లు అవుతుంది. ఈ జడ్జ్మెంట్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటో చూద్దాం. కాన్స్టిట్యూషనల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఆర్టికల్ 21. సో ఆర్టికల్ 21 యొక్క స్కోప్ ని ఇంకా ఎక్స్పాండ్ చేయడం జరిగింది, రైట్. సో ఇట్ ఇంటర్ప్రిట్స్ డిజిటల్ యాక్సెస్ యాజ్ ఇంట్రిన్సిక్ టు డిగ్నిటీ, ఆటోనమీ అండ్ లిబర్టీ. సో ఇప్పుడున్న డిజిటల్ ఎరాలో ఈ డిజిటల్ యాక్సెస్ అనేది డిగ్నిటీ, ఆటోనమీ అండ్ లిబర్టీకి చాలా ఇంపార్టెంట్. దెన్ ప్రిన్సిపల్ ఆఫ్ సబ్స్టాంటివ్ ఈక్వాలిటీ. సో దీని ప్రకారం ఏంటంటే, హిస్టారికల్ గా ఎక్స్క్లూజన్ ని ఫేస్ చేసిన పీపుల్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి ప్రొయాక్టివ్ డిజైన్ అనేది ఉండాలి, అంతేగాని జస్ట్ ఫార్మల్ యాక్సెస్ మాత్రమే కాదు. స్ట్రెంథన్స్ డిజిటల్ రైట్స్ జ్యూరిస్ప్రుడెన్స్. సో ఇంతకు ముందు మనకు తెలుసు రైట్ టు ప్రైవసీకి సంబంధించి పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఉంది, రైట్. సో ఇటువంటి జడ్జ్మెంట్స్ ని రీఇన్ఫోర్స్ చేస్తూ ప్రైవసీ, ఐడెంటిటీ అండ్ ఇన్ఫార్మల్ రైట్స్ ని ఇంకా స్ట్రెస్ చేయడం జరిగింది. దెన్ వెల్ఫేర్ అండ్ జస్టిస్ యాక్సెసిబిలిటీ. సో ఇట్ ఎన్షూర్ సర్వీసెస్ లైక్ పెన్షన్స్, బ్యాంకింగ్, హెల్త్ కేర్, రైట్. సో ఇవన్నీ కూడా
పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ అదేవిధంగా రూరల్ పువర్ కి డిజిటలీ యాక్సెసిబుల్ గా ఉండాలి. దెన్ జుడిషియల్ ఓవర్సైట్ అండ్ డిజిటల్ గవర్నెన్స్. సుప్రీం కోర్ట్ కేవైసీ యాక్సెసిబిలిటీని ఇంప్రూవ్ చేయడానికి 20 డైరెక్షన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది, మార్కింగ్ జుడిషియల్ యాక్టివిజం అండ్ టెక్ రెగ్యులేషన్. సో ఈ టెక్నాలజీ రెగ్యులేషన్ లో కూడా జుడిషియల్ యాక్టివిజం చేయడం జరిగింది, ఎందుకంటే కేవైసీ యాక్సెసిబిలిటీకి సంబంధించి 20 డైరెక్షన్స్ ని ఇష్యూ చేసింది సుప్రీం కోర్ట్. సో నెక్స్ట్ ఆర్టికల్ ఇస్ న్యాచురల్ హైడ్రోజన్ ద ఫ్యూయల్ ఆఫ్ ఫ్యూచర్. సో హైడ్రోజన్ ఎప్పటి నుండో మనం ఫ్యూయల్ ఆఫ్ ద ఫ్యూచర్ గా పిలవడం జరుగుతుంది బికాస్ ఆఫ్ ఇట్స్ గ్రీన్ ఫార్మ్. బట్ రీసెంట్ డిస్కవరీస్ ఆఫ్ న్యాచురల్ జియోలాజికల్ హైడ్రోజన్ రిజర్వ్స్ across continents, it has sparked interest in its potential as a low cost clean energy source. సో ఎప్పటి నుండో హైడ్రోజన్ ఈ విధంగా ఫ్యూయల్ ఆఫ్ ద ఫ్యూచర్ గా పిలుస్తున్నప్పటికీ రీసెంట్ గా మనకు డిఫరెంట్ కాంటినెంట్స్ లో న్యాచురల్ హైడ్రోజన్ రిజర్వ్స్ అనేవి డిస్కవర్ చేయడం జరిగింది. సో దాని వలన హైడ్రోజన్ ని ఒక లో కాస్ట్ క్లీన్ ఎనర్జీ సోర్స్ గా దీని యొక్క పొటెన్షియల్ ని చూస్తున్నాం. అండ్ విత్ యుఎస్ జియోలాజికల్ సర్వే మోడల్ షోయింగ్ సఫిషియంట్ సప్లై ఫర్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్. సో రీసెంట్ గా చేసిన ఈ సర్వే మోడల్ ఏమంటుందంటే మనకున్న ఈ హైడ్రోజన్ సప్లైస్ ఏవైతే ఉన్నాయో ఇవి కొన్ని వేల సంవత్సరాల వరకు కూడా మనకి సరిపోతాయని. అండ్ ఇండియా ఇస్ లైక్లీ హ్యావింగ్ రిజర్వ్స్. సో దిస్ ఆర్టికల్ ఎక్స్ప్లోర్స్ వెదర్ న్యాచురల్ హైడ్రోజన్ కెన్ ఫైనలీ ఎమర్జ్ యాజ్ అ వయబుల్ ఎనర్జీ ఫ్రాంటియర్. సో ఈ ఆర్టికల్ ఏంటంటే ఈ విధంగా థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ కి సంబంధించి సఫిషియెంట్ గా ఉండే సప్లైస్ ఉన్నాయి కాబట్టి కొన్ని వేల సంవత్సరాల వరకు కూడా సరిపడా హైడ్రోజన్ రిజర్వ్స్ ఉన్నాయని ఈ సర్వే చెప్తుంది. సో ఇండియాలో కూడా ఈ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి ఫైనలీ ఈ న్యాచురల్ హైడ్రోజన్ అనేది ఒక వయబుల్ ఎనర్జీ ఫ్రాంటియర్ గా ఎమర్జ్ అవుతుందా లేదా అనేది ఈ పర్టికులర్ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. నౌ లెట్స్ హావ్ ఎ లుక్ ఎట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ హైడ్రోజన్. సో హైడ్రోజన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం. జీరో కార్బన్ ఎనర్జీ సోర్స్ అంటే ఈ హైడ్రోజన్ ని యూజ్ చేసినప్పుడు ఇది ఎటువంటి కార్బన్ డైఆక్సైడ్ ని కూడా ఎమిట్ చేయదు, రైట్. సో ఈ న్యాచురల్ హైడ్రోజన్ అనేది నెట్ జీరో టార్గెట్స్ బై 2070 ఈ టార్గెట్ కి అలైన్ అవుతుంది. దెన్ అబండెంట్ అండ్ రెన్యూబుల్. ఈ న్యాచురల్ హైడ్రోజన్ అనేది సర్పెంటినైజేషన్, రేడియాలసిస్ ఇటువంటి న్యాచురల్ ప్రాసెస్ ద్వారా ఫామ్ అవుతుంది. సో ఇట్ మే రీప్లెనిష్ న్యాచురలీ. ఫాజిల్ ఫ్యూయల్స్ లా కాకుండా ఇది ఫాస్ట్ గా న్యాచురల్ గా రీప్లెనిష్ అవుతుంది, రీఫార్మ్ అవుతుంది, రైట్. సో ఒకసారి మనం యూజ్ చేసినా కూడా ఇది న్యాచురల్ గానే రీప్లెనిష్ అయిపోతుంది, అంటే రీప్లేస్ అవుతుంది. సో ఇట్ ఈస్ అబాండెంట్ అండ్ రెన్యూబుల్. కమింగ్ టు ద ఎకనామిక్ పొటెన్షియల్, ఇది గ్రీన్ హైడ్రోజన్ కంటే కూడా చీపర్ వర్షన్ విత్ లోవర్ ఎక్స్ట్రాక్షన్ కాస్ట్. సో దీని యొక్క ఎక్స్ట్రాక్షన్ కి కూడా మనకు తక్కువ కాస్ట్ అవుతుంది, తక్కువ ఎక్స్పెండిచర్ అవుతుంది, రైట్. దెన్ గ్లోబల్ అవైలబిలిటీ. సో గ్లోబల్ దీని యొక్క అవైలబిలిటీ మనం చూసినట్లయితే ఇది చాలా కంట్రీస్ లో అవైలబుల్ గా ఉంది, లైక్ యుఎస్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా అండ్ మాలి. సో దీని వల్ల వీ కెన్ ఎన్ష్యూర్ ఎనర్జీ ఇండిపెండెన్స్ అండ్ సప్లై సెక్యూరిటీ. దెన్ ఇండియా స్ట్రాటజిక్ రెలెవెన్స్. ఇండియా ఇస్ లైక్లీ టు హ్యావ్ రిజర్వ్స్. సో ఇండియాలో కూడా రిజర్వ్స్, హైడ్రోజన్ కి సంబంధించి రిజర్వ్స్ ఉండే అవకాశం ఉంది. అండ్ ఎక్స్ప్లోరేషన్ కెన్ రెడ్యూస్ ఫాజిల్ ఫ్యూయల్ ఇంపోర్ట్ డిపెండెన్సీ. సో మనం వేరే కంట్రీస్ నుండి ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ ఏవైతే ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుందో ఆ డిపెండెన్సీ అనేది మనం తగ్గించుకోవచ్చు. అండ్ ఎనర్జీ ట్రాన్సిషన్ ని కూడా మనం ప్రమోట్ చేయొచ్చు, అంటే రెన్యూబుల్ ఎనర్జీని నాన్ రెన్యూబుల్ ఎనర్జీ నుండి రెన్యూబుల్ ఎనర్జీకి మనం షిఫ్ట్ అవ్వచ్చు లేదా ట్రాన్సిషన్ అవ్వచ్చు. ఈ ఆర్టికల్లో మనకున్న ప్రిలిమ్స్ కాన్సెప్ట్స్ ఏంటో చూద్దాం. న్యాచురల్ హైడ్రోజన్ అంటే వైట్ హైడ్రోజన్. సో ఇది మనకి ఎక్కువగా అండర్ గ్రౌండ్ లో న్యాచురల్ గా దొరుకుతుంది. అండ్ ఇది సర్పెంటనైజేషన్, రేడియాలసిస్ అండ్ ఆర్గానిక్ మ్యాటర్ యొక్క డీకంపోజిషన్ ద్వారా న్యాచురల్ గా ఫామ్ అవుతుంది. దీన్నే వైట్ హైడ్రోజన్ గా కూడా పిలుస్తారు. దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ చూసినట్లయితే జీరో కార్బన్ ఎమిషన్, అండ్ ఇది న్యాచురల్ గా ఫామ్ అవుతుంది అండ్ పొటెన్షియలీ రెన్యూబుల్. దట్ ఈస్ ఇట్ ఇస్ సెల్ఫ్ రీప్లెనిషింగ్, అంటే ఒకసారి మనం యూజ్ చేసినప్పుడు ఇది దానికదే న్యాచురల్ గా మళ్ళీ రీఫిల్ అవుతుంది. సో వాట్ ఈస్ ద సర్పెంటినైజేషన్? సో ఈ జియోలాజికల్ ప్రాసెస్ ఏంటంటే ఈ ప్రాసెస్ లో ఐరన్ ఎక్కువగా ఉండే రాక్స్ ఏవైతే ఉంటాయో అవి వాటర్ తో రియాక్ట్ అయ్యి హైడ్రోజన్ గ్యాస్ ని ప్రొడ్యూస్ చేస్తాయి ఎర్త్ యొక్క క్రస్ట్ లోపల.
సో దిస్ అకర్స్ మోస్ట్లీ ఇన్ మిడ్ ఓషన్ రిడ్జెస్ అండ్ కాంటినెంటల్ రాక్స్. సో ఈ ఏరియాస్లో ఎక్కువగా ఇది ఈ రియాక్షన్ అనేది జరుగుతుంది. అండ్ ఇది మనకు న్యాచురల్ హైడ్రోజన్ సీపేజ్ యొక్క సోర్స్ గా చెప్పొచ్చు. రేడియాలిసిస్ అంటే ఏంటి? రాక్స్ లో ఉండే ఎలిమెంట్స్ యొక్క రేడియో యాక్టివ్ డీకే వలన వాటర్ మాలిక్యూల్స్ యొక్క స్ప్లిట్టింగ్ జరిగి హైడ్రోజన్ రిలీజ్ అవుతుంది, రైట్? దట్ ఈస్ రేడియాలిసిస్. సో దిస్ ఇస్ కామన్ ఇన్ క్రేటోనిక్ షీల్డ్స్. Then natural hydrogen hotspots. So countries with natural hydrogen seeps are Mali, France, USA, Russia, Australia, Spain, Brazil and India. We have possibility of these reserves. So try to remember these countries. అండ్ ఇండియాలో మనకి పొటెన్షియల్ ఎక్కడుంది అంటే ఛత్తీస్గఢ్, కర్ణాటక అండ్ రాజ్మహల్ హిల్స్ అంటే జార్ఖండ్ రీజన్లో ఈ రిజర్వ్స్ అనేది ఉండే పాసిబిలిటీ ఉంది. దెన్ న్యాచురల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఆఫ్ ఇండియా జనవరి 2023లో 2 years బ్యాక్ ఆల్మోస్ట్ దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే 2030 వరకు మనం 5 MMT గ్రీన్ హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేయాలి. అండ్ మన ఫోకస్ ఏంటంటే కరెంట్లీ గ్రీన్ హైడ్రోజన్ పైన ఉంది అండ్ న్యాచురల్ హైడ్రోజన్ ఇస్ నాట్ యెట్ ఇంక్లూడెడ్. నౌ లెట్స్ హావ్ ఎ లుక్ ఎట్ టైప్స్ ఆఫ్ హైడ్రోజన్. కలర్ కోడ్స్ ద్వారా టైప్స్ ఆఫ్ హైడ్రోజన్ చూద్దాం. గ్రే హైడ్రోజన్ అంటే ఇట్స్ సోర్స్ ఇస్ మీథేన్, న్యాచురల్ గ్యాస్. అండ్ దీనికి సంబంధించి ఎమిషన్స్ లో చూసుకున్నట్లయితే హై కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ ఉంటాయి. సో ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎమిట్ అవుతుంది. అండ్ బ్లూ హైడ్రోజన్ తీసుకున్నట్లయితే దీని యొక్క సోర్స్ న్యాచురల్ గ్యాస్ అండ్ కార్బన్ క్యాప్చర్ అండ్ ఇట్ హ్యాస్ లో CO2 ఎమిషన్స్. అండ్ గ్రీన్ హైడ్రోజన్ సోర్సెస్ ఎలక్ట్రాలిసిస్ యూజింగ్ రెన్యూవబుల్ పవర్ అండ్ ఇది జీరో CO2. సో ఎటువంటి కార్బన్ డైఆక్సైడ్ ని కూడా ఇది ఎమిట్ చేయదు. అండ్ వైట్ హైడ్రోజన్ ఇది న్యాచురల్ గా ఎర్త్ క్రస్ట్ లో ఫామ్ అవుతుంది. సో ఇది కూడా జీరో CO2 ని ఎమిట్ చేస్తుంది. సో ఎటువంటి కార్బన్ డైఆక్సైడ్ ని కూడా ఎమిట్ చేయదు. సో ట్రై టు రిమెంబర్ దిస్ టేబుల్, దీస్ టైప్స్ ఆఫ్ హైడ్రోజన్ డిపెండింగ్ అపాన్ ద కలర్ కోడ్స్. సో ఇవి మెమరైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. లెట్స్ హావ్ ఎ లుక్ ఎట్ ఎ ప్రిలిమ్స్ MCQ. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ హైడ్రోజన్. సో వీటిలో మనం కరెక్ట్ స్టేట్మెంట్ ని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ natural hydrogen is produced geologically through processes like serpentinization and radiolysis. Yes, this is a correct statement. మనం ఆల్రెడీ దీన్ని డిస్కస్ చేయడం జరిగింది. మనం సర్పెంటనైజేషన్ అంటే ఏంటి, రేడియాలిసిస్ ప్రాసెస్ ఏంటని కూడా ఆల్రెడీ డిస్కస్ చేసాం. దెన్ గ్రీన్ హైడ్రోజన్ అనేది మనకు ఎలక్ట్రోలిసిస్ ఆఫ్ వాటర్ యూజింగ్ ఎలక్ట్రిసిటీ ఫ్రమ్ ఫాసిల్ ఫ్యూయల్స్. సో దీని ద్వారా గ్రీన్ హైడ్రోజన్ అనేది ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అనేది మన సెకండ్ స్టేట్మెంట్. బట్ దిస్ ఇస్ అ రాంగ్ స్టేట్మెంట్. సో ఇది ఫాసిల్ ఫ్యూయల్స్ కాదు, రెన్యూవబుల్ ఎనర్జీ లైక్ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ ఇటువంటివి యూస్ చేయాలి. సో హియర్ వీ కెన్ ఎలిమినేట్ ఆల్ దీస్ 3 ఆప్షన్స్. ఓన్లీ C is correct. బట్ లెట్స్ హావ్ ఎ లుక్ ఎట్ స్టేట్మెంట్ 3 ఆల్సో. న్యాచురల్ హైడ్రోజన్ ని మనం వైట్ హైడ్రోజన్ గా కూడా పిలవడం జరుగుతుంది డ్యూ టు ఇట్స్ న్యాచురలీ అక్కరింగ్ అండ్ జీరో ఎమిషన్ నేచర్. సో ఇది న్యాచురల్ గా ఫామ్ అవుతుంది, అదేవిధంగా CO2 యొక్క ఎమిషన్స్ ఏవి కూడా చేయదు, జీరో CO2 ఎమిషన్స్. సో అందుకనే మనం న్యాచురల్ హైడ్రోజన్ ని వైట్ హైడ్రోజన్ గా కూడా పిలవడం జరుగుతుంది. సో ఎస్, ఇట్స్ అ కరెక్ట్ స్టేట్మెంట్. సో హియర్ యూ కెన్ గో త్రూ ద explanation for this particular question. Our next article is FIIs turn net buyers of Indian stocks first time in 4 months. So దీని యొక్క కాంటెక్స్ట్ చూసినట్లయితే కన్సిస్టెంట్ అవుట్ఫ్లోస్ ఉండడం వలన 4 months తర్వాత ఈ ఏప్రిల్ 2025లో ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ దే టర్న్ నెట్ బయర్స్ ఆఫ్ ఇండియన్ ఎక్విటీస్. అండ్ ఈ FIIs 4,223 crore rupees ఇన్వెస్ట్ చేశారు. నో నీడ్ టు రిమెంబర్ దిస్ అమౌంట్. మేకింగ్ అ టర్న్ అరౌండ్ అమిడ్ గ్లోబల్ వోలటాలిటీ, a 90-day pause on US tariff hikes and a fall in the dollar index. సో 2022 నుంచి చూసినట్లయితే ఇప్పుడు రీసెంట్ గా రూపీ కూడా స్ట్రాంగెస్ట్ 1 day అప్రిషియేషన్ చూసింది. ఇది ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. సో ఇక్కడ మనకున్న ప్రిలిమ్స్ కాన్సెప్ట్స్ ఏంటంటే, ఫస్ట్ వాట్ ఆర్ FIIs, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే ఎవరు. సో ఇవి ఏంటంటే మనకు ఇండియా బయట ఎస్టాబ్లిష్ అయిన లేదా ఇన్కార్పొరేట్ అయిన కొన్ని ఎంటిటీస్, అండ్ ఇవి ఇండియా యొక్క ఫైనాన్షియల్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది, ప్రైమరీలీ ఎక్విటీస్ అండ్ డెట్.
సో దీనిలో మనకి ఏమేమి ఇంక్లూడ్ అవుతాయంటే మ్యూచువల్ ఫండ్స్, హెడ్జ్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్ అండ్ సావరెన్ వెల్త్ ఫండ్స్ దీనిలో ఇంక్లూడ్ అవుతాయి. అండ్ దీన్ని ఎవరు రెగ్యులేట్ చేస్తారంటే సెబీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, యాజ్ పార్ట్ ఆఫ్ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఎఫ్పిఐస్ సిన్స్ 2014. రిమెంబర్ దిస్. దెన్ వాట్ ఇస్ దిస్ ఎఫ్పిఐ? ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటంటే వీటి యొక్క నేచర్ అనేది చాలా షార్ట్ టర్మ్ ఉంటుంది అండ్ వోలటైల్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి ఇన్ ఫైనాన్షియల్ అసెట్స్ లైక్ స్టాక్స్, బాండ్స్ అండ్ డెరివేటివ్స్. సో కాంట్రాస్టింగ్ దిస్ విత్ ఎఫ్డిఐ, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. సో ఎఫ్డిఐ చూసినట్లయితే ఇది లాంగ్ టర్మ్ ఉంటుంది అండ్ ఎఫ్పిఐ షార్ట్ టర్మ్ అండ్ ఇట్ కంట్రోల్స్ ఇంట్రెస్ట్ ఇన్ కంపెనీస్. దెన్ కమింగ్ టు ద సెన్సిటివిటీ, ఎఫ్పిఐస్ అనేవి ఇంట్రెస్ట్ రేట్ డిఫరెన్షియల్స్, కరెన్సీ స్ట్రెంగ్త్ అండ్ గ్లోబల్ రిస్క్ అపెటైట్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా ఎఫ్పిఐస్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం జరుగుతుంది. దెన్ డాలర్ ఇండెక్స్. సో ఇది ఏం చేస్తుందంటే మనకు యూరో, యెన్, పౌండ్ ఇటువంటి 6 ఫారెన్ కరెన్సీస్ కి అగేన్స్ట్ గా యుఎస్ డాలర్ యొక్క వాల్యూని మెజర్ చేస్తుంది. సో దీని యొక్క ఇంపాక్ట్ ఏముంది ఇండియా పైన అంటే, డాలర్ ఇండెక్స్ వీక్ గా ఉన్నట్లయితే మనకు ఎమర్జింగ్ మార్కెట్స్ ఎస్పెషలీ ఇండియా లాంటి మార్కెట్స్ లోకి ఎక్కువ ఎఫ్పిఐ వస్తుంది, రైట్? అండ్ కరెంట్ ట్రెండ్ మనం చూసినట్లయితే ఇట్ డ్రాప్ ఫ్రమ్ 105, 104 to 199 aided rupee appreciation and FPI inflows. Then what is rupee appreciation? సో రూపీ అప్రిషియేషన్ అంటే ఏదైనా ఒక ఫారిన్ కరెన్సీ అంటే జనరల్ గా మనకు యుఎస్ డాలర్ తో కంపేర్ చేసినప్పుడు రూపీ యొక్క వాల్యూ ఇంక్రీజ్ అయితే దాన్ని రూపీ అప్రిషియేషన్ అంటాం, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్చేంజ్ రేట్ అనేది ఒక యుఎస్ డాలర్ కి 82 నుండి 78 అయినట్లయితే మనకు రూపీ అప్రిషియేట్ అయినట్టు, రైట్? అండ్ రూపీ డిప్రిషియేషన్ ఏంటంటే యుఎస్ డాలర్ లేదా ఎనీ ఫారిన్ కరెన్సీకి సంబంధించి ఇండియన్ రూపీ యొక్క వాల్యూ డిక్రీజ్ అయినట్లయితే మనం దాన్ని డిప్రిషియేషన్ అంటాం, రైట్? సో అప్పటి వరకు 78 రూపీస్ గా ఉన్నట్లయితే $1 ఈక్వల్ టు 78 రూపీస్ గా ఉన్నది 82 రూపీస్ కి చేంజ్ అయినట్లయితే మనం రూపీ డెప్రిషియేట్ అయినట్టు చెప్తాం. So hope you have understood this difference between rupee appreciation and depreciation. Our next article is S8 tension. Cosmologists cannot agree on how clumpy universe is. So దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే cosmologists are debating the exact value of a key parameter that is sigma 8, S8. So this quantifies how clumpy the universe is. So ఈ clumpiness ఏంటంటే how dark matter has formed గెలాక్సీస్, క్లస్టర్స్ సిన్స్ ద బిగ్ బ్యాంగ్. సో బిగ్ బ్యాంగ్ జరిగినప్పటి నుండి మన గెలాక్సీస్ ఏ విధంగా ఫామ్ అయ్యాయి, రైట్? అండ్ ఆల్సో హావ్ మ్యాటర్ హ్యాస్ ఫార్మ్ దీస్ గెలాక్సీస్. సో మ్యాటర్ ఏ విధంగా ఈ గెలాక్సీస్ ని ఫామ్ చేసింది, క్లస్టర్స్ ఏ విధంగా ఫామ్ చేసింది అనే ఆ క్లంపీనెస్ ని మెజర్ చేస్తుంది, క్వాంటిఫై చేస్తుంది ఈ సిగ్మా 8 ఆర్ S8. సో వైల్ CMB, that is cosmic microwave background, it gives one value. Newer cosmic shear surveys they suggest a slightly different value, right? సో మనకి ఇది ఇంతకు ముందు ఈ సిఎంబి పైన కూడా క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో సిఎంబి ఇచ్చిన వాల్యూకి అండ్ కొత్తగా వచ్చిన కాస్మిక్ సర్వేస్ ఇచ్చే వాల్యూకి కొంతవరకు డిఫరెన్స్ ఉంది అండ్ ఆ డిఫరెన్సే S8 టెన్షన్. సో దిస్ ఇస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ ఆర్టికల్. సో ఇక్కడ మనకు కీ ప్రిలిమ్స్ కాన్సెప్ట్స్ ఏంటంటే ఫస్ట్ ఇస్ సిగ్మా 8 ఆర్ S8, రైట్? సో వీ హావ్ సీన్ ఇట్ మెజర్స్ ఆర్ క్వాంటిఫైస్ హౌ క్లంపీ ద యూనివర్స్ ఈజ్ ఆన్ లార్జ్ స్కేల్స్, రైట్? అండ్ హై S8 ఉన్నట్లయితే యూనివర్స్ చాలా క్లంపీగా ఉన్నట్టు, అంటే మోర్ డెన్స్ స్ట్రక్చర్స్ లైక్ గ్యాలక్సీస్ లాంటివి ఉన్నట్టు. అండ్ లో S8 ఉంటే యూనివర్స్ స్మూదర్ గా ఉన్నట్టు, లెస్ డెన్స్ ఇన్ క్లస్టర్స్. సో ఈ క్లస్టర్స్ యొక్క డెన్సిటీ ఎక్కువగా ఉన్నట్టు హై S8 ఉంటే, అండ్ వీటి యొక్క డెన్సిటీ తక్కువగా ఉన్నట్టు S8 తక్కువ ఉంటాయి, రైట్? దెన్ కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్, ఫెయింట్ రేడియేషన్ లెఫ్ట్ ఓవర్ ఫ్రమ్ బిగ్ బ్యాంగ్ అబ్జర్వబుల్ ఫ్రమ్ అక్రాస్ ద యూనివర్స్. సో బిగ్ బ్యాంగ్ తర్వాత మిగిలిపోయిన ఫెయింట్ రేడియేషనే సిఎంబి అండ్ ఇది అక్రాస్ ద యూనివర్స్ దీన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ దీన్ని ప్లాంక్ అండ్ WMAP ఇటువంటి టెలిస్కోప్స్ క్యాప్చర్ చేయడం జరిగింది. సో ఇవి ఏంటంటే మనకు ఎర్లీ యూనివర్స్ యొక్క డెన్సిటీ, టెంపరేచర్ అండ్ S8 వాల్యూస్ ని ప్రెడిక్ట్ చేయడానికి వీటిని యూజ్ చేయడం జరుగుతుంది. దెన్ ప్రీమోడియల్ ఫ్లక్చుయేషన్స్, రైట్?
So these are tiny variations in matter density in early universe. సో మనం సిఎంపిలో చూసినట్లుగా ఎర్లీ యూనివర్స్, సో యూనివర్స్ యొక్క బిగినింగ్ స్టేజెస్ లో ఈ మ్యాటర్ యొక్క డెన్సిటీ ఏదైతే ఉంటుందో దానిలో ఉన్న టైనీ వేరియేషన్స్ ఈ ప్రైమోడియల్ ఫ్లక్చుయేషన్స్. సో ఇవే మనకు గెలాక్సీస్ అండ్ అదర్ స్ట్రక్చర్స్ గా ఇవాల్వ్ అయ్యాయి. దెన్ రెడ్ షిఫ్ట్, stretching of the light from distant galaxies due to universe expansion. సో యూనివర్స్ ఎక్స్పాండ్ అవ్వడం వలన లైట్ స్ట్రెచ్ అవుతుంది, రైట్, ఫ్రమ్ ద డిస్టెన్స్ గెలాక్సీస్. ఎక్కువ రెడ్ షిఫ్ట్ ఉంటే ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ చాలా దూరంగా ఉన్నట్టు, అదేవిధంగా చాలా ఓల్డ్ ఆబ్జెక్ట్ అన్నట్టు అర్థం. సో our last article for today is serious concerns over UNRWA impartiality. US official tells ICJ. సో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లో మనకు ఒక యుఎస్ అఫీషియల్ సీరియస్ కన్సర్న్స్ అనేవి రేస్ చేయడం జరిగింది యుఎన్ఆర్డబ్ల్యూఏకి సంబంధించిన ఇంపార్షాలిటీకి సంబంధించి, రైట్. సో యుఎన్ఆర్డబ్ల్యూఏ ఏంటంటే యుఎన్ ఏజెన్సీ రెస్పాన్సిబుల్ ఫర్ పాలస్తీనియన్ రెఫ్యూజీస్. సో ఈ కాంట్రవర్సీ ఏంటంటే ఈ యుఎన్ఆర్డబ్ల్యూఏ స్టాఫ్ హమాస్ యొక్క అక్టోబర్ 7, 2023 అటాక్ కి లింక్ అయి ఉన్నారనే ఎలిగేషన్స్ ఉన్నాయి. సో దాని వలన ఇజ్రాయెల్ వారి యొక్క టెరిటరీ నుండి యుఎన్ఆర్డబ్ల్యూఏని బ్యాన్ చేయడం జరిగింది. సో ఐసీజే ఇస్ కండక్టింగ్ హియరింగ్స్ ఆన్ ఇజ్రాయెల్స్ ఆబ్లిగేషన్స్ టువర్డ్స్ పాలస్తీనియన్స్ అండర్ ఇంటర్నేషనల్ లా. సో ఇది దీని యొక్క కాంటెక్స్ట్. సో దీనిలో మనకు ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటంటే యుఎన్ఆర్డబ్ల్యూఏ యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ ఫర్ Palestine refugees in the Near East. So remember this. So ఇది 1949లో ఎస్టాబ్లిష్ చేసిన ఒక యునైటెడ్ నేషన్స్ ఏజెన్సీ. సో దీని ద్వారా ఏంటంటే పాలస్తీనియన్ రెఫ్యూజీస్ ఎవరైతే గాజా, వెస్ట్ బ్యాంక్, జార్డన్, లెబనాన్ అండ్ సిరియాలో ఉంటారో ఆ పర్సన్స్ కి ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, ఫుడ్ అండ్ సోషల్ సర్వీసెస్ ని అందించడం జరుగుతుంది. అండ్ దిస్ ఆపరేట్స్ అవుట్ సైడ్ ద యుఎన్హెచ్సిఆర్ మ్యాండేట్, రైట్. Then coming to the ICJ, International Court of Justice. సో ఇది యునైటెడ్ నేషన్స్ కి సంబంధించిన మేజర్ ప్రిన్సిపల్ జ్యుడిషియల్ ఆర్గన్ అండ్ దిస్ ఇస్ బేస్డ్ ఇన్ ద హేగ్. సో ఇది ఏం చేస్తుందంటే ఇది స్టేట్స్ మధ్య డిస్ప్యూట్స్ ని రిజాల్వ్ చేస్తుంది, అదేవిధంగా ఇంటర్నేషనల్ లీగల్ క్వశ్చన్స్ లో అడ్వైజరీ ఒపీనియన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఐసీజే ఏదైనా డెసిషన్ ఇచ్చినట్లయితే ఆ డెసిషన్ అనేది స్టేట్స్ పైన బైండింగ్ గా ఉంటుంది. దెన్ ద గాజా స్ట్రిప్. సో ఇదొక పాలస్తీనియన్ టెరిటరీ లొకేటెడ్ ఆన్ ద ఈస్టర్న్ కోస్ట్ ఆఫ్ మెడిటరేనియన్ సీ. సో హియర్ యూ కెన్ సీ ద గాజా స్ట్రిప్. సో ఇది దీని యొక్క లొకేషన్. సో ఈ ఇష్యూకి సంబంధించి ఇది మనకి న్యూస్ లో ఉంది కాబట్టి దీని యొక్క మ్యాప్ అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం చూసినట్లయితే దీని యొక్క సరౌండింగ్ కంట్రీస్, నైబరింగ్ కంట్రీస్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ దీనిపైన క్వశ్చన్స్ అడగడం జరిగింది. గో త్రూ ద geography of this place, that is very important from examination point of view. ఇక్కడ మనకు లెబనాన్, సిరియా, వెస్ట్ బ్యాంక్, జార్డన్, ఇజ్రాయెల్, ఈజిప్ట్ అండ్ గాజా స్ట్రిప్ ని మనం చూడొచ్చు. దాంతో పాటుగా ఇక్కడ ఉన్న వాటర్ బాడీ ఏంటంటే మెడిటరేనియన్ సీ. గాజా స్ట్రిప్ ఇదొక స్మాల్ స్ట్రిప్ ఆఫ్ ల్యాండ్, రైట్, మెడిటరేనియన్ సీ యొక్క ఈస్టర్న్ కోస్ట్ లో ఉంది. అండ్ దీని యొక్క బార్డర్స్ ఏమున్నాయి మనకు ఈజిప్ట్, అదేవిధంగా ఇజ్రాయెల్ ఉన్నాయి. అండ్ ఇంకొక వైపు మనకు మెడిటరేనియన్ సీ ఉంది. అండ్ దిస్ ఇస్ హోమ్ టు అరౌండ్ 2.4 million people and it's under Israeli blockade and governed by the Hamas, right. So here you can see clearly the Gaza strip. సో మనకి గాజా ఇక్కడ ఉంది అండ్ రఫా, రైట్. సో ఈ ప్లేసెస్ అన్ని మనకి రెగ్యులర్ గా న్యూస్ లో ఉండే కొన్ని ప్లేసెస్. సో వీటి యొక్క జాగ్రఫీ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ట్రై టు రిమెంబర్ దిస్ జాగ్రఫీ. దీనికి సంబంధించి నైబరింగ్ కంట్రీస్ ఏమున్నాయి అండ్ ఈ ఇజ్రాయెల్ పాలస్తీన్ ఇష్యూ యొక్క బ్యాక్గ్రౌండ్. దిస్ becomes even more important for us from examination point of view since it is a news in the recent times, right. So just brush up your basics regarding Israel Palestine issue and take out your atlas and go through this Gaza strip region, Israel, right. అదే విధంగా ఈ గాజా స్ట్రిప్,
హమాస్ ఇష్యూ ఏముంది, సో రీసెంట్లీ హమాస్ అటాక్ అండ్ ఈ ఇష్యూస్ అన్నీ కూడా మనం ఒకసారి బ్రషప్ చేసుకోవాల్సి ఉంటుంది, బికాస్ రీసెంట్గా ఇది న్యూస్లో ఉంది కాబట్టి దీని యొక్క బ్యాక్గ్రౌండ్ పైన ఎక్కడి నుంచైనా మనకి క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ప్లీజ్ డూ గో త్రూ దాట్, రైట్? సో దాట్స్ ఆల్ అబౌట్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఆఫ్ టుడే. సో hope you have liked this video. Please do like, share and subscribe to our channel for more interesting content on UPSC. And if you have any doubts regarding any of the content that we have discussed today in this session, please do mention in the comment section below and try to answer the main question that we have given. Thank you so much for watching this session. Bye bye.